రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముక్క అని. మేము చిన్నప్పుడు వచ్చి రైతులకి 8 రూపాయలు 10 రూపాయలు వచ్చేది. ఇప్పుడు కూడా 8 రూపాయలు 10 రూపాయలే. ఎంత దరిద్రము దేశానికి. సాయిల్ పోయా, కెమికల్స్ వేసే, రైతులు లేరు. ఎట్లొస్తుంది 50 కోట్ల మందికి భోజనము? ఒక డైలీ రొటీన్ అనేది ఒక మనిషికి తప్పకుండా ఉండాల్సింది. ఎలా పిజ్జాలు బర్గర్లు తినుకుంటా, కడుపు నొప్పి వచ్చి అసిడిటీ వస్తే ఎండోస్కోపీలు చెప్తారు, మాత్రం తినుకుంటా, ఆ ప్లాస్టిక్ మెమరీన్లో ఆరో చేసి మినరల్స్ తీసేసి దాని మినరల్ వాటర్ అనేది అవుతాడు మీరందరూ. ఇక మీ సైన్స్ ఏంది, మీ లెక్కలు ఏంది, మీకు 99 మార్కులు ఏంది, జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ డైలాగ్ సినిమాలో. మగవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఆడవాళ్ళు పూజలు చేస్తారు. మీ పొట్ట కరవడంలే, మీ షూ తరవడంలే. ఏమండి అని అడిగింటే అందంగా కనబడేదానికి బ్యూటీ పార్లర్లో దొరికిస్తారు. ఏమేమో డ్రెస్సులు వేసుకుంటారు, ప్యాంట్ జిప్పుకుంటారు, డిప్ప కొట్టుకుంటారు, టాటూలు వేసుకుంటారు, ఏందో ఏడు చూపిస్తారు. ఆర్గానిక్ అని పేరు రానట్లేదు కదా సార్ ఈ ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి. అందుకని నువ్వు క్యారెట్లు తిన్నా, బీట్రూట్ తిన్నా, కళ్ళు ఎట్లా ఉన్నాయి, పళ్ళు ఎట్లా ఉన్నాయి, బాడీ ఎట్లా ఉంది. సారం లేని భూమిలో నుంచి వచ్చిన ఆహారము సారవంతం ఎట్టయితుంది నాయన. ఏంది ఎన్నిసార్లు రా పొట్టెంతలా అయిపోయినావు ఊరికి. ఎందుకు రా తినాలి మీరు అందరూ? ఒక పావురము అన్ని సజ్జలు తినేసి బెంగళూరు వేస్తుంది. మనం పావురాలు, కోళ్ళు, మేకలు, ఒంటెలు అన్ని తినేసి సముద్రంలో ఉండేటివి, పైన పోయేటివి, జలచరాలు, ఆక్టోపస్లు అన్ని తినేసి కింద కూర్చుంటే అక్క పైకి లేపు అంటున్నాడు. మరి ఎట్లా? ఇది సీరియస్ ప్రాబ్లం కాబోతుంది తొందరలో. సార్ నమస్కారం. నమస్తే. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు పిలిచిందే అదృష్టము అనుకుంటా నేను. ఎందుకంటే కొంతమంది, కొన్ని వేల మందికి ఈ సింపుల్ లివింగ్, హెల్తీ లివింగ్, అసలు హెల్త్ ఇంత సింపుల్గా వస్తుంది అని ఏదో చెప్తా ఉన్నాం. అది కూడా నా ఎక్స్పీరియన్సే. నేను ఎక్కడో బుక్లో చదివి ఇట్లా వేదాల్లో ఉంది చేయండి అది చేయండి అని చెప్పట్లా. నీ చేతుల్లో ఉండేది నువ్వు చేయగలిగితే కూడా రిజల్ట్స్ నీకు వస్తుంది, నాకు వచ్చిన రిజల్ట్స్ నీకు వస్తుంది, మీకు ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే మీరు యంగ్స్టర్స్ కాబట్టి. మాకు ఏజ్ అనేది ఒకటి అడ్డం ఉంటుంది. అందుకని ఓకే మీరు పిలుస్తూ ఉంటారంటే మంచిదే. పిలుస్తూ ఉంటారంటే జనాలు చూస్తూ ఉండరు, చూస్తూ ఉంటారంటే కొంతమంది మారుతారు. అందుకోసం వస్తా ఉన్నా. నాకు వచ్చి ఏదో ఫోకస్ కావాలని ఏం లేదు, నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, నాకు ఏమీ లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ కాల్ మీ ఐ విల్ కమ్. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు ఈగో లేదు అని మరొకసారి నిరూపించి ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నందుకు. ఈగో ఉంటే ట్రబుల్గా ఉంటుంది. ఇప్పుడు పెయిన్గా బాధపడతా బతకాలని ఎవరు అనుకుంటారు? హ్యాపీగా బతకాలి కదా. చిన్నపిల్లడికి ఈగో ఉండదు. అందుకే వాడు నవ్వుతాడు, నీళ్ళు ఇట్లా చల్లితే వాడు మగం మీద ఇట్లా నవ్వుతాడు, మామిడి పండు నెత్తి పూసుకుంటాడు, ఐస్ క్రీమ్ నెత్తి మురుకుంటాడు, అప్పుడే కోపడతాడు, అప్పుడే నవ్వుతాడు. అట్లా ఉండొచ్చు. మనం కూడా ఫస్ట్ గమనించాలి మనం ఎందుకు అట్లా ఉండలేకపోతాడు అని గమనిస్తే ఉండేదానికి ఏమైనా మార్గం ఉందేమో అని స్కోప్ ఉంటుంది. మనం దాంట్లోనే ఉండి బాగానే ఉంది అనుకుంటా ఉంటాం. నాకు అందరూ గౌరవిస్తూ ఉంటారు, నేను సూపర్ ఉంటాను, నా ఫ్లెక్సీలు కనపడుతూ ఉండే, నేనేదో మినిస్టర్, నేనేదో అనుకుంటా ఉంటాం అనుకో. అది సస్టైన్ కాదు. సింపుల్గా హ్యాపీగా ఉండేదే లాంగ్ టర్మ్ సస్టైనబుల్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. దాన్ని సింపుల్గా కూడా హోల్డ్ చేయొచ్చు. నువ్వు పదవిని ఎన్ని రోజులు హోల్డ్ చేయలేవు. అందరూ పోవాల్సిందే. ఏ పదవి ఉన్నా పోవాల్సిందే. దట్స్ ఇట్. గ్రేట్ సార్. సార్ అంటే ఈరోజు పాడ్కాస్ట్లో 2 టాపిక్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ది సింపుల్ లివింగ్ అనేది ఎలా అనేది, అది మీరు చాలాసార్లు చెప్పారు. సో దాని గురించితో పాటు మీరు 2019లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక 1.5 hour స్పీచ్ ఇచ్చారు సార్. 2019 అది? ఓకే. ఒక్క స్పీచ్ నాలో ఉన్న చాలా కోణాలని ఓపెన్ చేయడం జరిగింది. సో అందులోంచి కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం సార్. ద ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇప్పుడు ఏంటంటే, అసలు అప్పటికి ఇంజనీరింగ్ అంటేనే అవేర్నెస్ లేని రోజుల్లో 1985లోనే మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, అప్పటికి చాలా భూమి ఉంది, చాలా రేర్గా ఇంజనీర్ చేసిన ఉన్న స్టూడెంట్స్లోని మీరు అటు సైడ్ ఆ ప్రొఫెషన్ ఎంచుకోకుండా ఈ ఫార్మింగ్ని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేయాలి దీని మీద అని అంత నెసెసిటీకి ఎప్పుడు మారింది సార్? అంటే నేనేమి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఏమి లేదు. బతుకుతీరు వాడు వ్యవసాయం చేయాలా. మా నాయనకి ఏజ్ అయింది, పొలం పనులు 60-70 మంది పని చేస్తూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు అరేంజ్ చేయాలా. మేము సాధారణమైన వ్యవసాయ కుటుంబమే. నేనేదో రిచ్ అట్లా ఈ బ్యాంకులో డబ్బులు అట్లా ఏం లేవు. వేరే ఏమీ తెలియదు కూడా మాకు బాడుగులు వచ్చేదో ఇంట్లో ఏం లేదు. మా ఇల్లు కూడా చిన్న ఇల్లే అట్లా ఉన్నింది. సో మాకుండే బాధలు, అప్పులు, రైతులకు ఉండే సమస్యలన్నీ 2-3 ఏళ్ళు ఈ ప్రకృతిలో మన ల్యాండ్ ఉంది కదా ఇప్పుడు, అది కొత్తగా తీసుకున్నాడు మా ఫాదర్. దాన్ని డెవలప్ చేశాను. ఆయన వల్ల కాల ఆల్మోస్ట్ 15 years ఈ కుడ్ నాట్ డూ. అంటే కొంచెం చేస్తాడు, డబ్బులో శ్రమ ఏదో వాటెవర్ లేదు కాబట్టి కాల. అందుకని దాన్ని రెడీ చేసి 60 ఎకరాలు ఒక పంట పెట్టామనుకో. మాకు అంతమంది 15 ఎకరాల్లో చేసేవాళ్ళము.
ఈ మదనపల్లి ఆనుకొని. సో ఈ పొలంలో 60 ఎకరాల్లో పొలంలో పెడితే అప్పుడు నా లెక్క ఏమంటే 10,000 ఎకరానికి ప్రాఫిట్ వస్తే భలే ప్రాఫిట్ అని. ఖర్చులు పోయి 10,000 వస్తే అది టమాటాలు కానీ పుచ్చకాయలు కానీ ఏదైనా కానీ 60 ఇంటి 10,000 అయితే 6 లక్షలు. మాకు అప్పంతా ఉండింది 2 లక్షలు. అప్పుడు మరి ఒక్క పంటతో మన బాధల్ని తీరిపోతాయి అని దిగినా. దాన్ని లెవెల్ చేసి దానికి లోన్ తీసుకొని చేసి అది చేసి 1.5 సంవత్సరం బావులు దువ్వించి దానికి పైప్ లైన్ వేసి కరెంట్ తీసుకొని అదే చేసినాం. సో అట్లా ఎగిరిపోయేటప్పుడు ఎప్పుడు జరగల. అదే వ్యవసాయం అనేది మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు ఎకనామిస్ట్ అన్ని చాలా పెద్ద తోపు అంటేవాడు. అది చేసి మామూలుగా ₹1 ఎక్కడ పెడితే నువ్వు దాన్ని షేర్ మార్కెట్లో పెట్టాలన్నా, ఇంకోటి దాన్ని పెట్టాలన్నా, డిబెంచర్స్లో పెట్టాలి, ఏదో వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్ పెట్టాలి, దేంట్లో పెడితే నీ గోల్డ్లో పెట్టాలన్నా, పెద్ద తోపు అంటేవాడు. వాడికి ఎవడో రైతు ఇప్పుడు తగల. వాడు సిటీలో ఉండాడు. వాడు ఆ రైతుతో మాట్లాడుతూ ఉంటే, సార్ ఒక విత్తనం వేస్తే వరి 540 విత్తనాలు అవుతాయి సార్ అని అంట. వరి నీ అబ్బా ఇదేందిరా ఇది, ఒక విత్తనముకు ఒక విత్తనం అంటే 100%. అంటే నువ్వు డబ్బులు ₹100 నువ్వు ఎఫ్డీ వేస్తే దాన్ని ₹100కు ₹100 కావడానికి 7 ఏళ్ళు పడుతుంది, 7 years ఏమో. 100% అది. ఇది ఒకటికి 540 విత్తనాలు ఇంటూ 100 అంటే 54,000%. అరే దీనబ్బా వ్యవసాయం కంటే బెస్ట్ ఏమి లేదు ప్రపంచంలోనే, వదిలేసి వ్యవసాయంలో దిగినాడు వాడు. వాళ్ళు విత్తనం పెట్టినాడు, 540 అయినాయి, వచ్చినాయి పోయినాయి, ఏం జరుగుతూ ఉంది అన్నీ చూసి ఇప్పుడు అట్లా ప్రాక్టికల్గా ఈ థియరీ ఇవన్నీ రైతులకి ఏదో ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటారు కాబట్టి మాకు నష్టపోతుంది చాలా మంది అంటూ ఉంటారు. ఒరే నాయనా, మేము చిన్నప్పుడు మీ ఏజ్ అప్పుడు మిర్చి రైతులకి ₹8 ₹10 వచ్చేది. ఇప్పుడు కూడా ₹8 ₹10. మరి ఏంది నాయన మీరు ఏం చేస్తాం? మీ జనాలకి ఇంకా కూడా ₹50 భోజనము, ₹20 రాగి ముద్ద, ₹10 కూడా భోజనం ఏదో దొరుకుతా ఉందంటే బికాస్ ఆఫ్ రైతులు వాళ్ళ శ్రమను పక్కన పెట్టి లెక్క లేకుండా ఏ రేటుకు వస్తే దేవుడు ఎట్లా పెట్టింది అట్లయితే మార్కెట్కి పోయి వీడు గిట్టుబాటు అయినా కాకపోయినా అమ్ముతాడు కాబట్టి ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ పడిపోతాయి. నీకు ఆనియన్స్, ఉల్లిపాయలు కానీ, ఆయిల్ కానీ, రైస్ కానీ, నూనె కానీ, చక్కెర కానీ సామాన్యుడు వాడి ఏమన్నా ఎక్కినాయనుకో ఫినిష్డ్ గవర్నమెంట్లు. అందుకని అవి ఎట్లయినా రేటు తక్కువ ఉండేట్లుగా దాన్ని ఇంపోర్ట్ చేసి ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి కావాలంటే కూడా చక్కెర తెప్పించి, కెనడా నుంచి పప్పులు తెప్పించి, పప్పులు అన్ని రేట్లు తక్కువ ఉండేట్టుగా చూస్తారు. రేటు తక్కువ ఉంటే ఎవడు పోయేదే? రైతులు. రైతు నిలబడకపోతే నీకు ఫ్యూచర్లో ఇవన్నీ పడిపోయి మన వ్యవసాయమే చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు బయట దేశం నుంచి ఎన్ని షిప్పులు వస్తే మనం 150 కోట్ల మందికి భోజనం ఇస్తాము. అది జరగదని గ్యారెంటీ ఏముంది? ఇప్పుడు రాయలసీమలో పోతే ముందు అసలు 1 ఇంచు కూడా ఖాళీ పెట్టకుండా వర్షానికి అంతా వేసేవాళ్ళు, నీళ్లు ఉంటే నీళ్లు కట్టి చేసేవాళ్ళు. ఎట్లా చేస్తూ ఉంటారు? చాలా బీళ్ళు ఇప్పుడు. ఇది గిట్టుబాటు కాదు, చేసేవాళ్ళు ఎవరు లేరు, ఆవులు లేవు, పశువులు లేవు, లేవు, సాయం చేసే మనుషులు లేరు, కూలీలు దొరకడంలే. వెళ్ళిపోయింది. చిన్నగా సర్వం డౌన్ అయిపోతాం. నేను నా చేతులతో ₹1 కూలీ ఇచ్చిన మా నాన్నతో పాటు ఇట్లా ఇస్తా ఉన్నా. ₹1 అందరు క్యూలో నిలబడుకునే వాళ్ళు. ₹1 నోట్లు బాగా గుర్తుంది, ఇంత పెద్ద ₹1 నోట్లు. రూపాయి ఇచ్చేస్తే ఇట్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఇటు పల్లి ఇటు ₹1 ఇస్తా ఉన్నా. ఓకే, అప్పుడు నాకు గుర్తులేదు కానీ రేట్ ఎంత అని. నాకు కొంచెము వచ్చి నేను వ్యవసాయంకి వచ్చినప్పటికీ 85లో 85-90 మధ్యలో ₹10 మిర్చి ఉండింది. టమాటాలు ₹5 ₹6 ఉండింది రైతులకి. ఇప్పుడు కూడా ఆ టమాటాలు అంటే అప్ అండ్ డౌన్ అనుకో, ఎప్పుడన్నా ఒకసారి 100 అవుతుంది. మిర్చి ఇప్పుడు కూడా ₹10-15-20 ఇస్తారు రైతులకి. మీకు 60-70-80 రైతులకి. అంటే ₹2 కూలీ, ₹1 కూలీ ఉండేటప్పుడు, ₹2 కూలీ ఉండేటప్పుడు ₹10, 400 కూలీ ఉండేటప్పుడు ₹10. ఎట్లా? అందుకని రైతులు పాపం గిట్టుబాటు కాదు అని చెప్పేసి అందరూ డిస్పర్స్ అయిపోతారు, విచ్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు సాయిల్ పోయా, కెమికల్స్ వేసే రైతులు లేరు, ఎట్లొస్తుంది 50 కోట్ల మందికి భోజనము? ఇది సీరియస్ ప్రాబ్లం కాబోతుంది తొందరలో, 10 ఏళ్ళు 15 ఏళ్ళు. అప్పుడు ఎంత బడ్జెట్లు వేసినా వీళ్ళందరికీ ఆనియన్స్, చక్కెర, నూనె ఇంపోర్ట్ చేయలేవు. ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా డీజిల్కి, పెట్రోల్కి, ఫుడ్కి పోతుంది. వేరే ఇంకా రోడ్లు గీట్లు వేసేదానికి ఏం డెవలప్మెంట్కి డబ్బులు ఉండవు. ఎన్ని ట్యాక్స్ వేసినా సరిపోదు.
సరే ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. అంటే ఒకప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఫార్మర్ ఉండేవారు. ఇప్పటికి కూడా మనం కొటేషన్ చూస్తాం, రైతే రాజు దేశానికి రైతే వెన్నుముక్క అని. బట్ ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు కూడా నువ్వు రైతు అయితే నీ కొడుకుని రైతు చేయడం నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లే, ఆ ల్యాండ్ అని ఎలా కమర్షియల్ గా మారుస్తుందని ఆలోచిస్తూ ఉంటాం. మీరు అన్నట్టు 10-15 years అలా జరిగితే వాట్ హ్యాపెన్ సార్? ఏం జరగబోతుంది, ఏం జరగడం మేము రెడీ అవ్వాలి? ఇప్పుడు సడన్ గా ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ ఉండి సబ్సిడీలో రైసు, సబ్సిడీలో చక్కెర, సబ్సిడీలో మందులు ఏమో సబ్సిడైజ్ చేసి ఇస్తా ఉన్నారు. అది ఎంత ట్యాక్స్లు, మనకి చాలా ట్యాక్స్లు కదా. ఈ ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్, పెట్రోల్ ట్యాక్స్, ఆ ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్, ఈ ట్యాక్స్ అన్ని, అమ్మిన ట్యాక్స్, కొన్ని ట్యాక్స్, బ్యాంకులో డ్రా చేసే ట్యాక్స్ ఏమేమి ఉన్నాయి కదా. ఇంకేం ట్యాక్స్ వేసానికి ఏం లేవు, అంతా వేసినారు. సో ఇంకేం వేసి ఇవన్నీ నిలబెడతారు. ఈ ఫ్రీ బీస్ ఇస్తారు, రైతులు కరెంటు ఫ్రీగా ఇస్తారు, ఏమేమో ఉన్నాయి కదా, అవన్నీ చేయలేరు. సో అప్పుడు ఆ వ్యవసాయము చాలా భయంకరంగా ఆగిపోతుంది. ఎవరో కొంతమంది కార్పొరేట్లు ఒక 10,000 ఎకరాల్లో మిషన్లు పెట్టి రైతులని కూడా వాళ్ళు ఎంప్లాయీగా తీసుకొని వాటికన్నిటికి మిషన్లు పెట్టి ఏదో చేసి అప్పుడు రేటు వాళ్ళ కంట్రోల్ తెచ్చుకుంటారు. ఇప్పుడు మన కంట్రోల్ లేదు, రైతుల కంట్రోల్ లేదు. మరైనా ఏదైనా గవర్నమెంట్ ఏదో గిట్టుబాటు ధర అంటుంది, అది గిట్టుబాటే కాదు. అది నువ్వు గిట్టుబాటు ధర నువ్వేటే చెప్తావు అయినా గిట్టుబాటు అవుతుందా లేదా అని మేము లెక్కలు వేసుకొని వస్తా ఉన్నాము. మీరేదో లెక్కలు వేస్తా ఉంటారు, గిట్టుబాటు ధర దీనికి పెసులకింత, అదే రైస్ కింత, గోధుమలకింత, సన్ఫ్లవర్ కింత, పెసులకింత అని అంటా ఉండవు. మాకు గిట్టుబాటు అయ్యేట్టుకుంటే మేము హాయిగా ఉండి అందరిలాగానే మినిమం పని చేస్తా అట్లుండే వాళ్ళం కదా. మీరు 8 hours పని చేసి ఎప్పుడో ఎవరో ఇంకొంచెం ఎక్కువ పని చేయండి అంటే ఆయన మీద దాడి చేసి సాఫ్ట్వేర్ ఏం రా మనుషుల బతుకురాండి. మేము ఎన్ని గంటలు పని చేస్తాడో మాకే తెలియదు. పండగ రోజు కూడా నీళ్ళు గట్ల పోతాం, పాములతో గడిపించుకుంటాము, కరెంటు పడతాము, ఏం చేస్తాము, రాత్రులంతా జర్నీ చేస్తాము, మార్కెట్లో అమ్ముతాము, అమ్మలేకపోతే ఆడే పడుకుంటాము, దొంగలతో గడిపించుకుంటాము, అన్ని కావడం చేస్తాము. సోషల్ గా కూడా లాస్ట్ కు డిస్రెస్పెక్ట్ తో బతుకుతాడు. అంటే రైతు వ్యవసాయం చేస్తాడు, వాడు పిల్ల నీరు, వాడు వేస్ట్, వ్యవసాయం గిట్టుబాటు కాదు. వ్యవసాయం అనేది ఆహారము, ఆరోగ్యము కనెక్ట్ అయ్యి దేశానికి ఆహారం చేసేది ఎంత ఇంపార్టెంట్ యాక్టివిటీ. దాన్ని డిస్రెస్పెక్ట్ చేసి అంత నాలెడ్జ్ ఉండే రైతు గిట్టుబాటు కాలేదని భూమి, పొలము ఏదో ప్లాట్లు వేసి అమ్మేసి ఏదో వదిలేసి సిటీలో పోయి అక్కడ నీకున్న ఈ కాకి డ్రెస్ వేసి వాచ్మెన్ కూసిపెడితే ఎంత దరిద్రం దేశానికి. మరి ఆ నాలెడ్జ్ అంతా నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు అందించాలా, ఎప్పుడు సాగు తోలాలా, ఎప్పుడు ఎండబెట్టాలా, ఎప్పుడు దానికి తొలకరికి ఏసీలో వెళ్ళా, ఏది సింబాయిటిక్ గా ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటా ఉండే పంటలు ఏంటివి, నవధాన్యాలు ఎట్లా వెళ్ళా, ఏది ఇవన్నీ బుక్కుల్లో ఉన్నాయా. వాడికి చేతుల్లో టిప్స్ రావడం, ఈ కార్తీక చూడు బాగా దుక్కులు లోతుక్కులు దున్నుకోండి, వాన పడింది మంచిగా. అప్పుడు అన్ని లార్వాలు గిరవాళ్ళు బయట వచ్చి పురుగులన్నీ కాకులు గద్దలు తినేసి క్లీన్ అవుతూ ఉంటాయి. మరి బాగా ఎండగాలి, బాగా దుక్కులైతే లూజ్ అయితే సాయిలు ఏరేషన్ వచ్చి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఈసారి లాస్ట్ టైం మనం ప్యాడీ వేసాం కాబట్టి ఈసారి దాంట్లో పెసులు వేద్దాము, లెగ్యూమ్స్ వేస్తాము, నైట్రోజన్ ఫిక్స్ అవుతుంది. మోనోకాట్, ఏకదళాలు, బిదళాలు, ఇవన్నీ టెక్నికల్గా మేము మాట్లాడతాం. అవన్నీ ఏం మాట్లాడకపోయినా వాళ్ళు తెలుసు. ఎట్లా విత్తనాలు ఎత్తి పెట్టుకోవాలా, ఎట్లా మనం కషాయాలు చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ తెలుసు. మార్కెట్ తప్ప అన్నీ తెలుసు వాడికి. మార్కెట్ నుంచి అయితే లేదు. ముందు మార్కెట్ వీడికి అవసరం లేకుండా, ఎందుకంటే ఏది డిమాండో, ఏది అవసరమో చుట్టుపక్కల అదే పండించేవాడు. నీకు కూరగాయలా, లేదో నూనె వస్తువులా, చెరుకేసి బెల్లం చేసేదా, కొబ్బరి వేసి బెల్లం చేసేదా, నూనె చేసేదా, గానుగలు, అన్నీ మనకి ఏది అవసరమో వరియో, కొర్రలో, జొన్నలో, రాగులో ఇవన్నీ పండించుకునేవాడు. ఎంత డిమాండ్ ఉంటుందో తెలుసు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంత పోతుంది, పోయినసారి ఎక్కువైన దానికి రేటు తగ్గిపోయింది కాబట్టి ఈసారి తగ్గించుకోవాలి మనమే అనేసి ఆ చుట్టుపక్కల ఉండే ఆ 1000 మందో, 5000 మందో, 10,000 మంది జనానికి కావాల్సిన వస్తువులన్నీ పండించుకునేవాళ్ళు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళు. రైతు పంట పండించి స్టాక్ పెట్టుకునేవాడు. ఒకరే కాదులే, 10 మంది రైతులు ఉంటారు, వాళ్ళు పంట పెడతారు. ఒకడు అందరూ ప్యాడీ వేస్తాడు, అందరూ ఎందుకు వేయాలని వీడు పెసులు వేస్తాడు, ఇంకోటి సన్ఫ్లవర్ వేస్తాడు, ఇంకోటి ఏదో వేస్తాడు, నూనె గింజలు వేస్తాడు, ఏదో అట్లా కమర్షియల్ క్రాప్స్ కూడా, మిర్చి వేస్తాడు, ఏదో వేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళ అవసరాలు సరిపోయేట్టుగా పండించారో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
సో వీడు కస్టోడియన్ లాగా ఉండి చిన్నగా అమ్ముతా ఉంటాడు. లేదు వాళ్ళ ఇంట్లో పనిచేసే కంసాలోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, చాకళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. పండగలకి, తద్దినాలకి, చావులకి, పెళ్లిళ్ళకి అందరికీ ధాన్యం ఇవ్వాల్సింది. ఓన్లీ కస్టోడియన్ అంతే. అయినా లాస్ట్కి ఈయన ఖాళీ అయిపోయిన రోజులు కూడా ఉంటాయి. అన్ని ధాన్యం మంచి ప్రతి ఫెస్టివల్కి ఇవ్వాలి కదా రైతు. సో అది డిమాండ్. అంటే నీ దగ్గరికి వచ్చి నీ పని చేసి పెట్టిన దానికి అందరు చేతి వృత్తుల వాళ్ళకి డబ్బులు ఇచ్చేది లేదు కాబట్టి నీకు ధాన్యం రూపంలో వాళ్ళకి కావాల్సిన పప్పులు గిప్పులు, వాళ్ళకి ఏమన్నా డబ్బులు కూడా కొంచెం కావాలంటే వాళ్ళకి పెళ్లిళ్ళకి ఇవ్వడం, తాలిబొట్లు ఇవ్వడం, ఏదో ఇవ్వడం అన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇంత ఇంటర్ కనెక్షన్ లో ఇంటర్ డిపెండెంట్ గా ఉండే వ్యవస్థ ఉండేటప్పుడు సప్లై అండ్ డిమాండ్ ఎంత ఉందని కూడా వీళ్ళే డిసైడ్ చేసుకుంటా ఉంటారు. అంటే ఇంతకంటే వరి ఎక్కువ వేస్తే మనకు డిమాండ్ లేదు, ఎక్కడో అమ్మల్లా, ఎందుకు అంత దూరం పోయి అడుక్కోవాలి మనము. సో మనకి ఎంత డిమాండ్ అంతే పండించుకుందాం. సో అట్లా గ్లోబలైజేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడో కెనడా నుంచి ఎత్తుకొచ్చి ఏదో తీసుకొస్తుంది, ఎక్కడో మలేషియా నుంచి ఆయిల్ తీసుకొస్తుంది, ఇంకో దగ్గర నుంచి పెసులు తెస్తుంది, ఇంకో దగ్గర నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ తెస్తుంది, ఏదైనా చేస్తాడు. సో ఇక్కడ రైతులను పట్టించుకొని నువ్వు వేసిన దానికి గిట్టుబాటు ఉందా లేదని చెప్పే వ్యవస్థ కూడా లేదు. దాన్ని నేనేం చెప్తానంటే, మీరు ఇచ్చే సబ్సిడీ కాదయ్యా బాబు, మేము టమాటాలు వేస్తాం మదనపల్లిలో, ఎన్ని టమాటాలు ఎన్ని ఎకరాలు వేయచ్చు, ఈ టమాటాలు ఎక్కడికి పోతాయి, ఈ రోజు వేస్తే ఇంకా 60 రోజుల తర్వాత వస్తే అవి ఎక్కడికి పోతాయి, అక్కడ ఆల్రెడీ టమాటాల డిమాండ్ ఉందా, అక్కడ కూడా వేసినారా, అదంతా స్టడీ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏమేమో ఉన్నాయి కదా మీ సాఫ్ట్వేర్ వాళ్ళకి, అవన్నీ పెట్టుకొని మేము వేయాలో వద్దా అని డిసైడ్ చేయండి. అట్లే గుంటూరులో మిర్చి అయినా వరల్డ్ మార్కెట్లో చైనా ఏమైంది, ఇంగ్లాండ్ ఏమైంది, ఏమైతే ఇండస్ట్రీ ఏమైంది, దాని ఎంత మిర్చి వేయాలా, ఎంత పసుపు వేయాలా, ఎంత కాటన్ వేయాలా, ఎంత సన్ఫ్లవర్ వేయాలా, ఎంత మొక్కజొన్న వేయాలా, ఎంత ప్యాడీ వేయాలా అని అన్ని డిసైడ్ చేసి ఆ మార్కెట్ యార్డ్లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ పెట్టేయండి. రెడ్ అంటే ఏంటంటారు ఆయన, మీరు వేసిన ఎప్పుడు అమ్మలేరు, మీరు ఎత్తుకుని అమ్ముతా అంటే కేరళలో కానీ, విజయవాడలో కానీ, సేలంలో కానీ టమాటాలు ఆల్రెడీ అక్కడ బాగుంది క్రాప్, లేదు అడంతా క్రాప్ పోయింది, ఇప్పుడు వేయండి గ్రీన్ లో పెట్టు. అప్పుడు 4 ఎకరాలు కావాలంటే 4 ఎకరాలు వేసుకో. ఆరెంజ్ లో ఉండింది అనుకో, రే జాగ్రత్త, తెలీదు పరిస్థితులు యావరేజ్గా ఉంటాయి కాబట్టి అంటే 4 ఎకరాలు వేసేవాడు 2 ఎకరాలు వేస్తాడు, 1 ఎకరా వేసుకుంటాడు. సేఫ్ గేమ్. అదేస్తే సప్లై అండ్ డిమాండ్ ని ఎట్లా చేయాలి అని మ్యాచ్ చేయలేము ఇప్పుడు రైతులు. ఇంతకుముందు నువ్వు ఆడేటప్పుడు నీకు తెలుసు ఎన్ని ఉన్నాయి, ఎంత వస్తువులు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, వాటికి కావాల్సింది ఏంటి, అన్ని విషయాలు తెలుసు నీకు. ఇప్పుడు నీకు గ్లోబల్ తెలియదు కదా నీకు. నువ్వు కేరళకి టమాటాలు అవసరం అనేది ఈ రేసి కూర్చొని కేరళ వాళ్ళు వస్తారా అది చూస్తా ఉంటే వాడు రాడు, వాడు ఎక్కడి నుంచి ఆడే వేసుకున్నాడు, ఇంకేడి నుంచి తెచ్చుకుంటాడు, ఏమో తెలియదు కదా నీకు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రతి మార్కెట్ యార్డ్లోన 4-5 కమాడిటీలకి రెడ్, గ్రీన్, ఆరెంజ్ పెట్టేయండి. ప్రతిరోజు అప్డేట్ చేయండి. మొత్తం వ్యవస్థ, గవర్నమెంట్ వ్యవస్థ, కలెక్టర్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దాని మీద పనిచేయండి. మీరు ఏళ్ళ అవుతా టమాటా రైతులు ఇది దున్నారనుకో, అయినా వేసారనుకో వాళ్ళ కర్మ. మీరైనా గైడ్ చేయండి, అంతేగాని గాలిలో దీపం పెట్టేసినట్లు ఏంటి అని చెప్పేసి అంతా వేసేసి ఏదో సీడ్కో సబ్సిడీ ఇచ్చే, ఏదో కరెంట్ సబ్సిడీ ఇచ్చే అందరూ వేసి ఏడమ్మలు తెలియక గవర్నమెంట్ కింద మడి మళ్ళీ ధర్నాలు చేసి కొనమని టమాటాలు గవర్నమెంట్ ఏం చేస్తారు, అది ఎత్తుకుని కోల్డ్ స్టోర్లో పెట్టి అది తలుపు తీస్తానే టైటానిక్ సినిమాలో నీళ్ళు వచ్చినట్టు బయటకి కారి టమాటాలు అన్ని ఎందుకు కొంటారు? డబ్బులు గవర్నమెంట్ డబ్బులు వేస్ట్ చేసినా మన డబ్బులే కదా, గవర్నమెంట్ సపరేట్గా డబ్బులు ఏమి ఉన్నాయి, మన డబ్బులే కదా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. అంత కాన్షియస్ గా మనకు అవసరమైంది ఏమి మనం తెలుసుకోవాలా. ఎంతసేపు సబ్సిడీ నాకు 5,000 2,000 ఏమి జరగదు మీ బతుకులు. మీరు ఇంకా బెస్ట్ మొక్కజొన్నని ఆర్గానిక్ గా పండించి, బెస్ట్ సోయాబీన్ అమెరికా వాడికి గోధుమలు కావాలా, అదే కావాలి, ఇంకో దేశానికి ఏదో కావాలా, మనం ఏం పండించగలము అవి ఆర్గానిక్ గా పండించి న్యూట్రిషన్ వాల్యూ సర్టిఫికేషన్ చేపించి వాటిని ఇక్కడ ₹1 అమ్మే బదులు అక్కడ $1 కమ్ము, ₹100 కమ్ము. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దేశానికి వచ్చేట్టుగా చేసేది అప్పుడు డబ్బులు వస్తాయి రైతుకి. బట్ ఇప్పుడు ఆర్గానిక్ అని పేరు రానట్లేదు సార్. ఈ ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళ పైన లేబుల్ మీద ఆర్గానిక్ అని పెడుతున్నారు, కానీ వాళ్ళు మళ్ళీ ఏవో డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ రైతులకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు కదా సార్, ఆర్గానిక్ అనే ఛాన్స్. అంటే రైతులకి 2 ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికేషన్ ఏజెన్సీస్, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్, గవర్నమెంట్ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్ PGS స్కీమ్లో సర్టిఫికేషన్ అవన్నీ తక్కువగానే అవుతాయి. కానీ ఇంటర్నేషనల్ నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ దేశంలో ఉండే ఏజెన్సీ సర్టిఫై చేయాలి. చాలా కంట్రోల్ యూనియన్ అంట, జపాన్ పోలంటే ఒకటి, అమెరికా పోలంటే 2 అట్లా వాళ్ళు సర్టిఫై చేయాలి. వాళ్ళకి హెవీగా డబ్బులు కట్టాలి.
నువ్వు ఒకటి ఇండివిజువల్గా 2 ఎకరాలు చేయాలంటే వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళు వచ్చిపోయేదానికి ఫ్లైట్ ఖర్చులు ఇవన్నీ. అప్పుడేమి 100 ఎకరాలు మీ ఊరంతా అందరూ కూర్చొని మాట్లాడుకొని మనం అందరూ చేసుకుందాం, గవర్నమెంట్ అప్పుడు అడగచ్చు డబ్బులు సబ్సిడీ ఇమ్మని అదే. సో చేసుకొని సర్టిఫై చేసి మీకు కావాల్సిన గోధుమలు కదా, మీకు మీ ఊర్లో ఎట్లా జెనెటికలీ మాడిఫైడ్, మావి దేశీ గోధుమలు ఉన్నాయి మా దగ్గర. సో ఆ విత్తనాలతో మీకు వేసి బెస్ట్ గోధుమలు మీ శాంపుల్లో ఇస్తాం, ఈ 5 రకాలు తీసుకోండి, మీరు రొట్టె చేసుకుంటారు, బ్రెడ్ చేసుకోండి, మీరు చేసుకొని వెనక్కి రండి, నాకు ఇది కావాలన్నారు అనుకో, ఆ గోధుమలు మీకు వేసి ఇస్తాం 100% ఆర్గానిక్. మీరు డబ్బులు ఎంతనో ఇవ్వండి, మాకు మంచిగా ఈ రేట్ ఇవ్వండి, మా ఎంతనో కాదు, మనం కూడా ఇంత అడుగుదాం, డిమాండ్ చేద్దాం. అట్లా ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలా. మనం డీజిల్ పెట్రోల్ తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ పోయే మన లిప్స్టిక్లు, కూల్ డ్రింకులు, పెప్సీలు, పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు, ఈ బ్రాండ్లన్నీ తినేసి మన డబ్బులన్నీ ఎంత శాలరీలు వేసినా అన్ని బ్రాండ్కి అంత డబ్బులు పోయే, ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా పోయే. మనం డాలర్ల కోసం వేరే పడకుండా డాలర్లు వచ్చి మన ఊర్లో కొనుక్కొని, రైతుల దగ్గర కొనుక్కొని, మన ఊర్లో నేచర్ సెంటర్లు పెట్టి వాటి రోగాలన్నింటినీ మన రాగి ముద్ద, జొన్న రొట్టి పెట్టి మన అంబలు దాగిపించి, అంబలి అంటే ఏమి నీళ్లు పోసి పెడితే పొద్దున్నే అంబలి, అంతే కదా అది దానికి రాయిదా వేసి నూనె పూసి ఎండలో పెట్టి మన కింద పూసి పెట్టి భోజనం పెట్టి చన్నీళ్ళలో స్నానం చేపించి ఇది చేసి అరే మై హెల్త్ హెస్ ఇంప్రూవ్డ్ సో వెల్ అనుకుని పోతాడు. మనకేముంది ఖర్చు, వాడిని పెట్టండి రోజుకు $1000 నువ్వు $10,000 పెట్టి కిడ్నీలు ఆపరేషన్ చేసుకోవాలా, నీ బీపీ షుగర్ తగ్గాలంటే అన్ని మాత్రలు తింటే అన్ని సైడ్ ఎఫెక్ట్సే. మా జొన్న రొట్టెలు తిని, మా ఆరికలతో నువ్వు ఉప్మా చేసుకొని తిని, మా ఫుడ్ తిని కింద పడుకొని సింపుల్గా నీకు మెత్త కూడా దానికి ఏమైనా వేస్తాంలే, కింద పడుకొని లేచేదే పెద్ద అదృష్టం, అర్థమైనా. నువ్వు కింద కూర్చొని భోంచేసి అలవాటు చేద్దాం, చిన్న స్టూల్ వేద్దాం పైన టేబుల్ నుంచి, చిన్నగా కింద కూర్చొని నార్మల్ ఇండియన్ కమోడ్, ఇండియన్ బాత్రూమ్ వాడికి అదే ఆసనము, వాడికి ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు నేర్పించి, నువ్వులు పూసి ఎండలో పెట్టి విటమిన్ D3 బాగా తెప్పించి 1 నెలలో వాడిని సూపర్ హ్యూమన్ బీయింగ్ తయారు చేసి మందులని తగ్గించేసి పంపిస్తే వాడు ఇంకా 100 మందిని పిలుచుకొస్తాడు, 1000 మందిని పిలుచుకొస్తాడు. అట్లా వల్ల మనం పరిగెత్తాలి స్వామి. ఆయన పేరు ఇప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు మాకు పర్మిషన్ ఇవ్వండి స్వామి అని అడుక్కోకుండా, వాళ్ళకుండే ఒబెసిటీ ప్రాబ్లమ్స్, వాళ్ళకుండే కలోన్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్, మన ఆర్గానిక్ ఫుడ్, మన జీవన విధానము, మన అంబలి, మన రాగి రొట్టె, జొన్న రొట్టె అన్ని నేర్పించి, గుమ్మడికాయ జ్యూసులు, సొరకాయ జ్యూసులు తాగిపించి వాడి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి, వాడిని కూడా ఎడ్యుకేట్ చేసి, వాటితోనే రొట్టె చేపించి వాడి దగ్గర డబ్బులు తీసుకుందాం ఫీజు, వాడు తింటాడు. ఓ సో ఈజీ, yes easy, do it at home, it is very simple and very cheap. మా పచ్చజోన్లు కొనుక్కొని పోయి రొట్టె చేసుకో, మా రాగులు తీసుకొని సంగటి చేసుకో, మా అంబలు చేసుకో, మా నువ్వులు బాగా రోట్లో వేసి దంచి నీట్గా మంచి బెల్లం వేసి, ఓ వెరీ టేస్టీ, అయ్యా యూ ఎంజాయ్ ఇట్. నువ్వు చేసేది నేర్పించి నువ్వు నీ చెత్త చెదారం ఇవన్నీ తినకుండా మా ఫుడ్ తిని ఆరోగ్యం చేసి అది మాకు ఫారిన్ ఎక్స్చేంజ్ పంపించు. లేదు నీకు ఇంకా డబ్బులు ఉంటే మేము మా వాళ్ళు వస్తారు, నేచర్ క్యూర్ హాస్పిటల్ పెడతాము, నేచర్ క్యూర్ డాక్టర్లు మంచిగా ఉంటారు, మనకి థెరపిస్టులు ఉన్నారు, మసాజ్లు చేసి ఇది చేసి మొత్తం నీట్గా పంచకర్మ చేసి, వామన దౌతి చేసి, జలనేతి, సూత్రనేతి, యోగా అన్ని నేర్పించి, సూర్య నమస్కారం నేర్పించి, మీరు కింద కూర్చొని భోజనం చేసినప్పుడు మీ పొట్టలు తగ్గి అన్ని చేసి నేర్పిస్తాం, అక్కడే పెడతాము. ఇంత స్కోప్ ఉంది మనకి. మనం బయట పోయి మన జీవన విధానము ఏమైనా బ్యూటీ ఉంటే మన వ్యవసాయ విధానాలు, పెట్రోల్ డీజిల్ వాడకుండా గోదావరిత వ్యవసాయము, జీవామృతము, ఇంకోటో జనుమో జీలగా వేసి భూమికి సారం పెట్టి, భూమి సారాన్ని పెంచి అక్కడ భోజనం తయారు చేసి అక్కడ కూరగాయలతో పెట్టినప్పుడు వచ్చే ఇది వేరేరా. మీరు కెమికల్ చేసి పెంచి స్ప్రేలు చేసి వీసీలు కొట్టి మీరు చేస్తా ఉంటే ఇంత పొటాటోలు, ఇంత ఉల్లిపాయలు, ఇంత బెండకాయలు తినేది కాదురా అని చెప్పి మనము ఈ నాలెడ్జ్ వాడికి ఇచ్చి సింప్లిసిటీ ఇన్ లివింగ్, నేచర్ దగ్గరగా ఎట్ట బతకాల అనే విషయాలు వాడికి చెప్దాం, అప్పుడు వాడు మారుతాడు. సార్ మీరు అదే స్పీచ్ లో అంటారు సార్, సిటీలు చచ్చిపోయాయి బికాస్ ఆఫ్ ట్రాఫిక్స్ కానీ, బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కానీ అంతా. మీరు ఇప్పుడు స్కోప్ అనేది వాళ్ళ గురించి చెప్పారు సార్, బట్ ఆ స్కోప్ అనేది ఇప్పుడు సిటీలో ఉన్న మాకు కూడా లేదు అని మేము ఫీల్ అవుతున్నాం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆర్ అవేర్నెస్ అబౌట్ ద అగ్రికల్చర్ లేకపోవడం వల్ల.
అంటే అవేర్నెస్ అందరికీ ఉందండి. అంటే ఏం తింటే బాగుందని మీకు తెలుసు కదా, అది మీరు ఫీల్ కూడా అవుతా ఉంటారు. ఎప్పుడో ఇంటికి పోతారు, అక్కడ ఏదో మంచిగా రాగి ముద్దనో ఇంకా చికెన్ తినేవాళ్ళు నాటు చికెన్ ఏదో తింటారు. నేను వెజిటేరియన్. సరే తిన్నప్పుడు ఆడ గాలి పీల్చినప్పుడు, అక్కడ బాగా ఈత కొట్టినప్పుడు, అక్కడ పిల్లలతో క్రికెట్ ఆడినప్పుడు, ఆడ ఊరికి అట్లా సోఫాలు గీఫాలు ఏసీ లేకపోయినా చెట్టు కింద ఎదురు అబ్బా మరి ఫ్రెష్గా ఉందబ్బా అని అంటా ఉంటారంటే మంచి గాలి ఉంది, ఆహారం ఉంది. ఆడ మీ అమ్మ నాన్నమ్మలు మంచిగా ప్రేమతో వండి నీట్గా ఫ్రెష్ ఫుడ్ పెడతా ఉంటారు. అది లేదు కదా ఇక్కడ పీజీలో ఉండి ఏదో రైస్ తిని కుక్ వేసుకొని పురుగులో ఏదో వేసుకుంటా, ఇంకా డబ్బులు ఉంటే పిజ్జాలు బర్గర్లు తినుకుంటా, కడుపు నొప్పి వచ్చి అసిడిటీ వస్తే ఎండోస్కోపులు చేసుకొని మాత్రం తినుకుంటా, ఓపిక లేక మెట్లు ఎక్కలేక మెట్రోలో ఆడందరూ మెట్లుంటాయి, అందరూ సెవల్లా పోతా ఉంటారు ఎస్కలేటర్ దాన్ని. ఎవరి ముఖంలోనా యాక్టివ్ లేదు, ఎవరి ముఖంలో కళ లేదు, మూమెంట్ లేదు, అజిలిటీ లేదు. అట్లా చేతులు అట్లా సినిమాలో దెయ్యాల సినిమాలో ఉంటాయి, డ్రాక్లలో అట్లా ఉన్నారు పాపం. జాలేస్తుంది. నేను 4 వేసినా మరిగితే ఎక్కడికో పోయినా, మోకిలా దగ్గర పోయినా, అడవిలో ఫామ్ చూసినా, వచ్చినా 4 పెట్టినా, పొద్దున అంత బొరుగులు ఉప్మా తిన్నా, అంత ఇంతవరకు ఏం లే. రేపు పొద్దునకి ఏం తిన్నావు మరి ఎట్లా? మీరందరూ అట్లా బతకచ్చు కదా. తినేటప్పుడు మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్. మీరు మీ డాబా మీద 4 బెండకాయలు, వంకాయలు, టమాటాలు, మీ ఆ రాగి ముద్ద, జొన్న రొట్టె అట్లా తడితే అయిపోతుంది, సొట్టగా వస్తుంది. రానిలే జొన్న పిండితో రొట్టె చేసుకునేది రాదా? ఇన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినారు, పైథాను, కోబ్రా, వైపర్, ఏంటేంటో సాఫ్ట్వేర్లు అన్ని చేసినారు. పాముల పేర్లు, పుల్లుల పేర్లు పెట్టుకొని. అరే ఈ జొన్న రొట్టె చేసేది రాకపోతే చేసేది గంజి చేసుకునేది రాదంటే అట్లా. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మంచిగా ఒకటి బాగా మంచి ఫుడ్ ఫ్రెష్గా చేసుకుని తినేసి వెళ్ళిపోండి. మళ్ళీ తినాల్సి వచ్చింది, టీ తాగినారు పోనీ, ఒక జామకాయ తినండి. ఆ టీ తాగాలనుకునేటప్పుడు ఒక జామకాయ తినండి, 2 నువ్వుల లడ్డులు పెట్టుకోండి అండి, అన్ని పల్లీలు పెట్టుకోండి అండి, ఆ శనగలు అమ్ముతారు పచ్చి శనగలు, అవి పెట్టుకొని తినండి. నువ్వులు ఆ నోట్లు వేసుకొని నమ్ములుతా ఉండండి. ఎన్ని అద్భుతాలు ఉన్నాయి మనకి. మేము అవే చేసేది. అందుకని చెత్త మీద వద్దురా స్వామి. చెత్త అనుకుంటే స్టాప్, మంచి అనుకో ఫుల్ వేసి తొక్కడమే. నేను మా ఫ్రెండ్ మంచిగా వాళ్ళ వైఫ్ అన్ని మంచి ఫుడ్ చేసి పంపించింది మాకు. కూర్చొని అంటే వాళ్ళందరూ తొందరగా తినేశారు. నేను చాలా ఇంట్రెస్టింగ్గా, దాన్ని తెలుసు కదా బ్యూటీ, ఇంట్లో ప్రేమతో చేసి అంత అద్భుతంగా అంత టేస్ట్గా చేసి పంపించింది. ఆ జొన్న రొట్టె చేసింది, ఆరికలతో ఏదో చేసింది, కాకరకాయ చేసింది, ఆ వంకాయతో ఏదో కర్రీ చేసింది, ఇంకేందో స్వీటు సామలతో స్వీట్ చేసింది, ఇంకేందో ఈ పెసులు వేసి కొంచెం రైస్ ఏదో వండింది. ఆ రైస్లోకి ఏదో ఒక రకమైన పచ్చి పులుసులా. ఎన్ని గుర్తున్నాయి నాకు చూడు. ఎంత భోజనము నీట్గా 1 గంట సేపు తిన్నా నిన్న మధ్యాహ్నం. ఫినిష్ మళ్ళీ ఆకలిలే, నేను నైట్లే, పొద్దునే తిన్నా. అంటే ఒక పూట ఆరోగ్యకరమైన ఫుడ్ దొరుకుతా ఉందంటే అట్లే పట్టుకోవాలా, ఫుల్గా తొక్కాలి వేసి. మన 2 రోజులు ప్రతి జంతువు అదే పని చేసేది. నువ్వు ఒక చీట జింకను పట్టుకుంటుంది, పరిగెత్తి పట్టుకుంటుంది. అది కొంచెం స్టైల్లో మీరు తింటా ఉంటారే, 6 ఇడ్లీ, గంట తర్వాత ఒక టీ, మళ్ళీ ఒక కరాచీ బిస్కెట్, మళ్ళీ గంట తర్వాత కొంచెం ఏమన్నా ఏదైనా పెడతా. అట్లా ఉండదు, ఫుల్గా తింటుంది. చెట్టు మీద పోయి కూర్చుంటుంది తోక ఆడించుకుంటా. 2 రోజులు మళ్ళీ అసలు వేటకే పోదు. 3 రోజుల తర్వాత తిందామా అనుకొని పరిగెత్తుంది. అప్పుడు జింక దొరకదు. ఇది తినకపోతే నేను ఆకలితో సస్తాను అనుకునేటప్పుడు జింక దొరికేది. ఎందుకంటే జింక ప్రాణ సంకటం. దీనికి ఆకలి అంతే. ఆకలి చావులాగా మారినప్పుడు అది పరిగెత్తినప్పుడే దొరికే జింక. మనలాగా టైం అయింది, ఏముంది, వాట్ కెన్ వి ఈట్ మ్యాన్, ఐఎమ్ నాట్ హంగ్రీ, బట్ ఓకే. ఏంది ఎన్నిసార్లు రా పొట్టెత్తలా అయిపోయినావు ఊరికి, ఎందుకు రా తినాలి మీరందరూ? ఎందుకు? న్యూట్రిషియస్ ఫుడ్ లేదు కాబట్టి మీకు మళ్ళా తినాలనిపిస్తాం. అదే మీ ఇంట్లో మంచిగా అన్ని గుడ్లు పెడతారు కదా, బఠానీలు, శనగలు, 2 జొన్న రొట్టెలు, అంత ఆకుకూర, ఒక ఫ్రూట్, నిన్న మిగిలిపోయిన అన్నంలోనో ముద్దలో నీళ్లు పోసిన అంబలి తాగేస్తే ఎందుకు ఆకలి అవుతుందబ్బా మీకు? 6 గంటలు మీరు 10 మంది ఉంటారు. దేశం ప్రొడక్టివిటీ జుమ్మని పోతుంది అట్లా. మధ్యాహ్నం లంచేలే 2 గంటలు. ఇప్పుడు ఏంది, టీ తాగి 2 సార్లు టీ తాగి 10,000 రూపాయలు షూ పెట్టుకొని మంచిగా వేసుకొని భార్య చూసేవారు జోరుగా నడుస్తాడు. ఆ టర్నింగ్లో పెద్ద బ్యాచ్ ఉంటారు కూర్చొని. ఆడు లోకాభిరామాయణము పేపర్లను తిరగేసి బిస్కెట్లు, కరాచీ బిస్కెట్లు, టీలు 2-3 తాగి
సరే బా ఓకే నైస్ నో అని టాలా చెప్పి పొట్ట మీద నీళ్లు పోసుకొని వస్తాడు. ఎందుకంటే చెమటని భార్య చూపించాలి కదా. వస్తే అబ్బా ఏం అయినాడు మా ఇంత బూస్ట్ ఇచ్చాడు ఆమె, ఇన్ని పాలేసి చక్కెర వేసి. వీడు నడిచిండేది 30 క్యాలరీలు, వీడు పొద్దున 300 క్యాలరీలు, వీడు ఎంట తగ్గేది ఆమె బుర్రండేమైతే ఏమంటే మీ పొట్ట తరడంలే, మీ పొట్ట కరడంలే, మీ షూ తరడంలే ఏమండి అని అడిగితే కరెక్ట్ గా చూసి తెలిసేది. ఆమెకు బాబు బుర్రలే, ఏదో మా ఆయన బలి నడుస్తాడు అనుకుంటాను. ఎవరు మనం చేస్తారు, ఎన్ని క్యాలరీలు తింటారు, ఎందుకు బరువు ఎక్కుతా ఉండరు. ఎంత సింపుల్ గా ఆ గ్రౌండ్ లో బాగా పరిగెత్తే అసలు ఆహారం మీద పొద్దున్నే రాయిజావు 3 గ్లాసులు తాగేస్తే మీ అసిడిటీలు, అల్సర్లు, కాల్షియం డెఫిషియన్సీలు, బెల్లం వేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీలు, మినరల్స్ అన్ని వచ్చేస్తాయి. పొద్దున్నే రాయిజావా ప్రతి ఇంట్లోనా పొద్దున్న లెసన్ రాయిజావ ఉండాలి. చాలా మంది సాల్వ్ మేము టీ తాకపోతే మా బుర్రే పనిచేస్తారు, కాఫీ తాకపోతే మా మైండ్ పనిచేస్తారు. సరే అమ్మా మీరు రాయిజావ తాగేసి 2 గ్లాసులు మళ్ళీ టీ తాగండి అమ్మా అని. సార్ రాయిజావ అయితే వాళ్ళు టీ తాగలేము సార్ అని. తాగొద్దులే నువ్వే అంటాడు తాగొద్దని. లేదు ఇంత టీ తాగు, కొన్ని తర్వాత నిలిపేస్తావు. మంచి మనుషులతో, మంచి సాంగత్యంతో, రైట్ థింకింగ్తో, పాజిటివ్ థింకింగ్తో హ్యాపీగా రన్నింగ్ చేసి పిల్లలతో ఆడుకుంటా అట్లుంటే నీకు చెత్త ఆలోచన రావు. ఇప్పుడు అవి లేదో అబ్బా నాకు తెల్లింటికి వచ్చింది అమ్మో అని తెలియదు. ఏమి తెల్లింటికి వస్తాయి ఇప్పుడు కానీ నెక్స్ట్ ఇయర్ వస్తాయి. నువ్వు ఎంత నాటించుకున్నా నీ ఏజ్లో ఎన్నికలు పోయేదే. నీ హిమోగ్లోబిన్ బాగుందా, నీ మొబిలిటీ బాగుందా, నువ్వు నడిస్తే బాగుందా, నువ్వు రన్నింగ్ చేయగలుగుతాడా, మెట్లెక్కగలుగుతాడా, నీ హార్ట్ లంగ్స్ కరెక్ట్గా ఉండాలి, హిమోగ్లోబిన్ ఎట్లుంది, ఇవి ఏదా చూడాల్సిందే. అందంగా కనబడే దానికి బ్యూటీ పార్లర్లో పెరుగుతారు, ఏమేమో డ్రెస్సులు వేసుకుంటారు, ప్యాంట్ జిప్పుకుంటారు, డిప్ప కొట్టుకుంటారు, టాటూలు వేసుకుంటారు, ఏదో ఏడు చూపిస్తారు, లోపలంతా పసల. అట్లా అది లోపల వెళ్తే కావండి బయటికి ఏదో షర్ట్ వేసుకుంటే నడుస్తుంది. సో పొద్దున్నే లేచినప్పటి నుంచి రైట్ ఫుడ్ పెట్టేసి నువ్వు స్కూల్కో కాలేజీకో నువ్వు నీ జాబ్ పోయేటప్పుడు మంచి ఆరికలు నానబెట్టి బాగా అన్నం చేసుకొని దానికి కావాలంటే రాగి పిండి వేసుకొని సంగతి కూడా చేసుకోవాలి. ఉత్తన్నంలోనే బాగా పప్పు గిప్పు ఫుల్గా తినేసి ఇంత మొత్తం అడుకుంటే ఆకుకూర కొంచెం ఫ్రూట్ అయిపోయా. పోతా నువ్వులు నోట్ వేసుకొని పోతా నవ్వులుతాబో, కాల్షియం వచ్చా, దవడలకు బాగా ఎక్సర్సైజ్ వచ్చా, థైరాయిడ్ కొంచెం స్టిమ్యులేట్ అవుతుంది, అన్నీ జరుగుతాయి బ్యూటీస్ అన్నీ. ఎప్పుడు సరైన న్యూట్రిషన్స్ ఫుడ్ తినవో అప్పుడు మళ్ళీ అడుగుతూ ఉంటుంది. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ డైలాగ్ సినిమాలో అట్లా తింటానే ఉంటావు, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటావు. పేపర్ నువ్వు పొయ్యిలో వేసావు అనుకో బిన్న మడిపోతుంది, మళ్ళా ఫ్లేమ్ తగ్గిపోయి మళ్ళీ వేయాలి. అట్లా ఇప్పుడు రైసు గీసు బిన్న అరిపోయి మైదాలు గీదాలు పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ తింటే బిన్న అరిపోతుంది. అదంతా గ్లైకోజన్ గా మారి లివర్లో మజిల్స్ లో ఫ్యాట్ గా మారి పెడుతుంది. మళ్ళీ అట్లే ఉంటే అట్లే ఫ్యాట్ గా మారిపోతుంది, ఫ్యాట్ అయిపోతావు, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళా తింటావు, మళ్ళీ జరగాలి పెళ్లి. అదే కథ. అదే నువ్వు హై ఫైబర్ ఉండి హై ప్రోటీన్ ఉండే రైట్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తిన్నామనుకో, రైట్ ఏమి లేదు 3 జొన్న రొట్టెలు, అన్ని గుగ్గిళ్ళు, ఓసారి శనగలు, ఓసారి అలసందులు, ఓసారి ఉలవలు, ఓసారి పెసులు, బాగా కొబ్బరి వేసుకొని నిమ్మకాయ మిడుకొని ఆనియన్స్ కావాలంటే వేసుకొని మంచిగా ఫ్రైడ్గా పెరుగు మీద నుంచి ప్లేట్లోకి బాగా తిను. నిదాన ఓపిక ఒక అరగంట కూర్చొని తినండి. అందరూ ఇంటిల్లి 10 కూర్చొని మాట్లాడుకుంటా తినండి. చాలా మంది ఇళ్ళలో ఏమైతా ఉంది ఆటో చేసి ఉంటుంది, తినరా నీకు ఎప్పుడు ఇంతే బాగుతా ఉంటే నోట్లో కుక్కేసి నీళ్లు పోసి తినరా అర్జెంటుగా నీళ్లు అట్లా తినేదే. పిల్లల్ని 8 అయింది 9 గంటలకు ఆటో 1 గంట టైం ఉంది రారా అని చెప్పి కూర్చొని ఈ పొడి ఆ పొడి పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ టేస్టీగా చేసి వాడికి ఎట్ట తొక్కి ఫుల్గా మంచి రైట్ ఫుడ్, ప్రోటీనియస్ ఫుడ్ బాగా పెట్టాలి వాడికి. అప్పుడు వాడు చాక్లెట్లు బిస్కెట్లు నాకు ఇవి చిప్స్ అనుకుంటూ ఉంటాడు. అది చేయడంలే మనం. వాడు అడిగితే నువ్వు 2 minutes నూడిల్స్ 3 minutes ఇంకోటి అవి చేసి పెడతాడు. పాయ వాడు ఒబిసిటీ ఇంతలా వైపు పెంగ్విన్లు నడుస్తారు, అట్లా నడుస్తూ ఉంటాడు. పిల్లోళ్ళు ఇప్పుడు బాగా ఫ్రెష్గా పరిగెత్తాల్సిన చెంగు చేయడానికి పిల్లలు ఒబిసిటీ ఇంత లావు తొడలు, ఇంత లావు, ఇది బ్రాయిలర్ కూడా లాగా ఉన్నారు. ఒక్క బస్ స్టాప్ కూడా నడవలేరు. వీళ్ళే చెప్తారు అక్కడెందుకు మా ఇంటికి వచ్చి మా పిల్లోడు తీసుకోవాలని. వీడికి వచ్చి లోపల దోశ పోతే పెరిగితే బయట వస్తాడు అంతే. మమ్మీ ఆటో వేసుగా అని అంటాడు. అయిపోయింది అంటే వీళ్ళ లారీ వేసుకొచ్చి చేసుకోవాలి. వీడిని నడిచే ఓపికే లేదు. ఒక బస్ స్టాప్ నడవడంలా, పెద్దవాళ్ళు నడవడంలే, కాసుకోని ఉంటారు, ఎంచేవారు కాసుకోని ఉంటారు. అన్యాయం ఇది, చాలా డేంజర్. కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి చేతులు చేసి పెరిగిన దేశం అంది. అట్లాంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ 2 ఫుడ్స్ ఓ పక్క మంచి మంచి ఫుడ్స్, జొన్న రొట్టెలు కానీ రాగులు, ఇవన్నీ నేను ట్రై చేశాను సార్. దీనికన్నా ముందు నేను మొత్తం బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ కూడా ట్రై చేశాను. వెరీ గుడ్. బట్ నా ప్రాబ్లం ఏంటంటే సార్, నేను రుచికి అలవాటు పడిపోయా బాగా. ఇప్పుడు నేను ఒకసారి జొన్న రొట్టె నాకు నమలడానికే దవడలు నొప్పి వచ్చింది ఒక రోజు. వస్తుంది, రెండో రోజు రాదు. సో ఒక వారం తర్వాత నొప్పి ఉండదబ్బా. నువ్వు వాకింగ్ చేస్తాడు ఫస్ట్ నొప్పి అవుతుంది, నువ్వు చేతితో పని చేస్తాడు రోజు నొప్పి అయితే వదిలేస్తే ఎట్లా, రోజు వదులుతుంటే నొప్పి పోతుంది, మళ్ళీ అలవాటు అవుతాయి. అందుకే స్మూతీలు ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తిని నవలే పడిన బుడుక్కని మింగి వాటర్ మిల్ జ్యూస్ కూడా ఆర్డర్ చేసి వాటర్ మిల్ అడిగే శక్తి లేకపోతే ఎట్లా బతికేది, డేంజర్. దవళ్ళు నొప్పి అయితే చెరుకు నమ్మిన మాకు ఎప్పుడన్నా ఎక్కువ చెరుకు నొప్పి అవుతాయి. అయినో దట్ నొప్పి కొంచెం నొప్పి అయింది మంచిది కదా, మరక కూడా మంచిదే అని సర్ఫోర్డ్ చెప్తా ఉంటే మనం నొప్పి అయితే మంచిది కదా ఎందుకు అనుకోవాలా. బాగా నడిస్తే కాళ్ళు నొప్పులు అవుతాయి, ఎక్సర్సైజ్ చేస్తే యోగా చేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి. ఓ నువ్వు బాగా చేసినావు అనుకుని ఇటు తట్టుకోవాలి ఎరగాల. అదేదో సినిమాలు తట్టుకుంటాడు అది ఆయన పుష్పాలు, అది తట్టుకోవాలా. యా యు ఆర్ డన్ ఏ గుడ్ జాబ్, అందుకే నీకు నొప్పి వచ్చింది. నువ్వు ఊరికే వాకింగ్ వచ్చేసి పొట్ట దొరగలా, షూ అరగలా, ఏం ప్రయోజనము? నొప్పి వస్తే ఎంజాయ్ చేయాలా. మంచి డాక్టర్లు ఎక్సర్సైజ్ చెప్పినారనుకో, మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులకి ఏదో నొప్పి వస్తుంది అంటే నొప్పి వచ్చేట్లు చేస్తే నువ్వు కరెక్ట్ చేసేట్లు, నొప్పి లేకుండా ఎట్లా పోతుంది, పెయిన్ ఎట్లా. సో ఆ న్యూట్రిషన్ ఫుడ్ తినరు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు తిండి మీదనే ఉంటుంది, రోజంతా తిండి మీదనే. వచ్చి కూర్చుంటాడు, అది తింటాడు, ఒక ఇడ్లీ తినేసి వచ్చింటాడు, ఆఫీస్ కూర్చుంటాడు, టీ తెచ్చి పెడతాడు, మళ్ళీ సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఆ సౌండ్ వస్తానే ఇటు చూస్తారు, మళ్ళీ ఏమైనా తెచ్చినారు అని. అంటే ఎప్పుడు తిండి మీద ఇప్పుడు మరి తిండి తినేస్తే 6 గంటలు మనకి తిండి మీద ఆలోచన ఉండకూడదబ్బా. ఎట్లా కష్టపడి జంతువుల ఆహారం సంపాదించుకుంటాడు, రోజంతా గడ్డి పెడితే దాని పొట్ట పెడుతుంది, ఆవుకి మేకలకి అన్నిటికీ. మనకు ఊరికే ఫోన్ చేస్తే వస్తూ ఉంది, నువ్వు పోయి నువ్వు ఫ్రెష్గా చేసుకోవాలి, ఫోన్ చేస్తే ఇచ్చే ఫుడ్ కాదు, మీరు ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని ఫుడ్ మంచిగా చేసుకొని ఒక పూట తినేసి బాగా సాయంత్రము గూట్లో దీపం నోట్లో ముద్ద, గూట్లో దీపం పెట్టేప్పుడు మంచిగా ఫ్రెష్గా అది గుగ్గిళ్ళు, పొద్దున రాగులు తింటే మధ్యాహ్నం సాయంత్రం జొన్నలు, లేదు ఒక రోజు రాగులు, కండిషన్ ఏమి లే, రైట్ ఫుడ్ తినాలా. ఆవు గడ్డే తింటుందా, 10 మంది 20 మంది బిడ్డలు కంటుందా, 20 ఏళ్ళు 10 లీటర్లు పాలు ఇస్తుందా, దానికేం కాళ్ళు నొప్పులు లేవా. అది తాగిన పాలు తాగి అన్ని నెయ్యి అన్ని తినేసి మన కాళ్ళు పట్టుకున్నా పిక్కలు పట్టుకున్నా అది దంతే మనం ఎగిరి పడతాం కిందికి. మరి ఎట్లా ఇన్ని రకాలు తింటాను, ఒక చిన్న స్టెప్స్ ఎక్కలేకుండా ఉన్నాము. ఒక పావురను అన్ని సద్దలు తినేసి బెంగళూరు పోయిస్తుంది. మనం పావురాలు, కోళ్ళు, మేకలు, ఒంటెలు అన్ని తినేసి సముద్రం ఉండేటివి, పైన పోయేటివి, జలచరాలు, ఆక్టోపస్లు అన్ని తినేసి కింద కూర్చుంటే అక్క పైకి లేపు అంటాడు. మరి ఎట్లా? సో ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విత్ అస్. మేము ఎక్స్పీరియన్స్ అయినాము, బాగున్నాము, చుట్టూ లోపల ఆకలి అవుతా ఉంది, ఎంజాయ్ చేస్తాడు ఆకలినే. మనకు కూడా మంచిదే, ఆకలి కూడా మంచిదే. ఈ ఆకలిగా ఉండేటప్పుడే నీ బాడీలో ఉండే ఆటోఫాజీ అనే ఒక ప్రక్రియ మొదలయ్యి నీ వీక్ గా ఉండే సెల్స్, క్యాన్సర్ గా మారబోయే సెల్స్, డిసీజ్డ్ సెల్స్, జబ్బుడు పడిన సెల్స్ అన్నింటినీ స్ట్రాంగ్ గా ఉండే సెల్స్ క్లీన్ చేసేసి తినేసి ఖాళీ చేసేస్తాయి అని కనిపెట్టిన దానికి యషునోరి ఒసుమి అనే సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్. గూగుల్ చేసుకోండి, మీరు వెబ్సైట్ పోయి చూసుకోండి. యషునోరి ఒసుమి ఆటోఫాజీ అని కూడా చూడండి. మహానుభావుడు. అంటే మన పెద్దోళ్ళు చెప్పినారు, మీ అవ్వలు తాతలు కూడా రే ఏకాదశిగా తినదరు అయిపోతే ఉపవాసం ఉండరా అని చెప్తే అవి లెక్క చేయలే. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ అయింది కదా, నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఇప్పుడు చేయండి పని. అంటే 13 రోజులు తిని సావండి, 14 రోజన్నా ఆపండ్రా, ఒక్క రోజన్నా ఆపండ్రా, మీరు రెడీ అవుతారు, బాగుంటారు, మీ బాడీ రికవర్ అవుతుంది, ఫైటింగ్ చేసుకుంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, క్లీన్ చేసుకుంటుంది, టైం ఏంటిరా అని. అంటే ఆ రోజు కూడా ఓన్లీ రైస్ మాత్రం ముట్టరు, ఉప్మా, ఫ్రూట్ సాలడ్, ఐస్ క్రీమ్ తింటారు ఉపవాసం అని. అదేం ఉపవాసము? అన్ని తప్పే. వాకింగ్ మగవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఆడవాళ్ళు పూజలు చేస్తారు. పాపం పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి స్వామి మా ఆరోగ్యం బాగుండు. వీడు పొద్దున్నే 6 గంటలకి పోయి లేపి అలా మందు పడిపింటాడు. సో వెంకటేశ్వర స్వామి అయ్యమ్మ మీ ఆయన పేరు ఏమని కనుక్కొని లేపినైనా ఇది కరెక్ట్ కాదు, వాడు పూజ చేస్తాడు, నువ్వు తాగి పడిపోయేది కరెక్ట్ కాదు అని వాడిని లేచి వాడిని బైపాస్ చేసి వాడి థైరాయిడ్ బాగు, ఇదే నా దేవుని పని. అందరూ కలిసిపోండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రోజు వీలైన రోజు
2 రోజులు పోలా 10 రోజులు ఏం కాదు, 11 రోజులు పోండి, గట్టిగా నడవండి. ఒకరికోసం కాంప్రమైజ్ చేస్తే మాట్లాడుతూ వద్దు. మీరు ఆడవాళ్ళు గట్టిగా నడవడితే వాళ్ళకి ఎవరు నడవది, మొబైల్ ఓబిసిటీ రాలేదు పోనీ, గట్టిగా నడవాలి, చెమట వచ్చేది నడవాలి. ఎవరి కోసం ఒక త్యాగం కాదు, కంపెనీ అంతే ఆడి వరకు. మళ్ళీ మీ స్పీడ్ మీరు నడవాలా, వాళ్ళ స్పీడ్ నడవాలా, చెమట వచ్చేది నడవాలా, 10 అడుగులు పరిగెత్తాలా, ఆయాసం వస్తుంది. అది అప్పుడు హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్. నడిస్తే కూడా ఎక్సర్సైజే, కానీ హార్ట్ లంగ్స్కి ఆయాసం వచ్చేది నడిస్తే అది సూపర్ ఎక్సర్సైజ్. అవి న్యాచురల్గానే ప్రతి జంతువుకి పరిగెత్తేప్పుడు జరుగుతుంది, కాబట్టి ఎక్సర్సైజ్ అవసరం లే. వాటికి ఆహారం కోసం పని చేస్తాం కాబట్టి అవసరం లే, మనం ఏం చేయం కదా, అందుకని అవసరం. మనకు అన్ఫార్చునేట్లీ మనకు ఆయాసం వస్తేనే భయపడిపోతాం. సార్ సార్ నడిస్తేనే ఆయాసం వస్తాను సార్, నడిస్తేనే ఆయాసం వచ్చేది, కూర్చోనండి రాదు. నువ్వు నడుస్తావు కాబట్టి ఆయాసం వస్తా ఉంటే, చిన్నప్పుడు ఎంత ఆయాసం వచ్చి పరిగెత్తి అబ్బా అని ఇద్దరు ఇట్లా పడిపోయి అని అబ్బా స్వామి కళ్ళు తిరిగిపోయినాయి అబ్బా ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి. నీ కూడా పరిగెత్తే కళ్ళు తిరుగుతాయి, ఏం కాదు. బాడీకి ఏదో చేసుకుంటుంది, బ్రెయిన్ రేరే అంటుంది, ఏమో అంటుంది, ఏం కాదు. కొంచెం కళ్ళు తిరిగినా ఏం కాదు, కానీ అందరికీ ఏం తిరగలే. జోరుగా నడిస్తే ఏం కాదు, కొంపలే మంటుకుపోవు. సరే ఇప్పుడు కానీ భయపడిపోతారు, ఆయాసం వస్తే గుండెకే నిలిచిపోతుందేమో అని. 5 ఏళ్ళ ముందు స్కిప్పింగ్ చేసినావు, పరిగెత్తినావు, ఖోఖో ఆడినావు, ఫుట్బాల్ ఆడినా, ఏమేమో ఆడినావు. అప్పుడు వల్ల ఇప్పుడు ఉన్నారు సరే 5 ఏళ్ళు నువ్వు సాఫ్ట్వేర్ అయ్యి కూర్చొని 5 ఏళ్ళు ఏజ్ నడిపోతానే ఓబేస్ అయిపోయి లావ్ అయిపోయి ఇమీడియట్గా నీకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావా? నీకు 10 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది, ఇప్పుడు ఆయాసం రూపంలో చెప్తా ఉంది నీ హార్ట్ లంగ్స్, దానికి ఎక్సర్సైజ్ తీరా నాకు అని చెప్తా ఉంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి పోతా మెట్లు ఎక్కుతా చచ్చిపోయినాడు, ఆడుతా చచ్చిపోయినాడు, నడుస్తా చచ్చిపోతావు. నీకు ముందే 10 ఏళ్ళ ముందరే చెప్పింది ఆయాసం వచ్చింది, ప్లీజ్ దానికి ఎక్సర్సైజ్ అని చెప్పింది, నువ్వు చేయలేదు కదా, అందుకే చచ్చిపోయినావు. సడన్ గా చచ్చిపోయాడు ఎవరు? 10 ఏళ్ళ మొదలు నువ్వు టైర్డ్నెస్ ఇవన్నీ వస్తాయి, అవే సింటమ్స్. పని చేయాలని రాదు, అదే సింటమ్స్. మేము నడవలేము సార్, మేము లావ్ అయిపోయినాం సార్ అని. కుక్క తరుగుతుంది అనుకో, పరిగెత్తవా? అప్పుడేమి అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, పరిగెత్తాడు సార్ అని. మరి పరిగెత్తే శక్తి ఉంది, నువ్వు కుక్క తిరిగిపోతాడు అంటే నీకు హార్ట్ అటాక్ వస్తుంది అనుకో, కుక్క తినడానికి డేంజర్ కదా అదే. నీకు క్యాన్సర్ వస్తుంది అనుకో, బీపీ షుగర్లు వచ్చేస్తాయి, ఓబేస్గా ఉండి ఎక్సర్సైజ్ చేయకపోతే వచ్చేస్తాయి. అందరికీ 20 ఏళ్ళ వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు, నాకు షుగర్ వచ్చింది సార్. ఎవరికైనా నాకే సార్, అరే 20 ఏళ్ళు షుగర్ ఏంద్రా? కొన్ని జనరేషన్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చిన ప్యాంక్రియాస్ నీకు కావాల్సిందంతా తింటే కూడా, ఒకసారి తింటే కూడా ఇంత అడిగి మనుషులాగా తింటా అంటే కూడా ముందు ఎవడొద్దు, ఫుడ్ దొరికితే తినేస్తారు కదా ముందు పెద్దవాళ్ళందరూ. అట్టటప్పుడు కూడా నీకు ఇన్సులిన్ అంతా పుష్ చేసి దాన్ని డైజెస్ట్ చేసి ఏమో చేసి దాన్ని కన్వర్ట్ చేసి గ్లూకోజ్గా మార్చి ఎనర్జీగా మార్చి ఎత్తిపెట్టి ఫ్యాట్గా మార్చి ఇంత చేస్తా ఉండే ప్యాంక్రియాస్ని ఈ 50 ఏళ్ళు ఫెయిల్ చేసినామా? ఏంది ఇది? డయాబెటీస్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, పాపులేషన్లో క్యాపిటల్, డయాబెటీస్లో క్యాపిటల్, క్యాన్సర్లో క్యాపిటల్ అయిపోతే ఎట్లా? మన జీవన విధానం నేర్చుకుంటాం ఆయన. సార్ ఇప్పుడు మీరు వాకింగ్ ఇంపార్టెన్స్ చాలా బాగా మాకు చెప్పారు, బట్ వాకింగ్ చాలా ఫ్రీ. ఎక్కడన్నా పార్కులు ఖాళీగా ఉంటే మనం వెళ్ళి నడిచేయచ్చు. కానీ దానికన్నా ఇప్పుడు మేము సిటీలో ఉన్న వాళ్ళని వాకింగ్ ఫ్రీగా వస్తుంది కదా, అందుకే నెలకి మెంబర్షిప్ తీసుకొని జిమ్లోకి వెళ్ళి చెమటలు వస్తేనే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ మళ్ళీ అది రావడానికి సప్లిమెంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా బయట కొనుక్కుంటున్నాం. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరికీ మేము కోల్పోతుంది ఏంటో చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ ఎయిర్లో పోవాలా. నీ 20 మంది పుసుకొని చెమట అవన్నీ దరిద్రము. అందులో ఇప్పుడు ఏసీ జిమ్లు వచ్చినాయి. బాడీ బయట జరిగేదానికి, నీ బాడీలో జరిగే బయలాజికల్ యాక్టివిటీకి, అక్కడ చెట్ల నుంచి వచ్చే గాలికి ఇట్లాంటి కనెక్షన్ ఉండాలి కదా. రెండవది, నువ్వు అట్ ఏ టైము నువ్వు ఏదో మదులు పెంచేయాలని చేసేటువంటి కరెక్ట్ కాదు. నీకు మదులు పెంచేదానికి నువ్వు వెయిట్ ఎత్తావో, గద తిప్పుతావో, ఏదైనా చేసి చిన్నగా మజిల్స్ అన్ని స్ట్రెంగ్తన్ అవుతా. మజిల్స్ కోసం పని చేయొద్దు, నువ్వు పని చేస్తావు మజిల్స్ వస్తే రాని. నువ్వు షో కోసం మజిల్స్ అనేవాళ్ళు చేసుకోరు, దట్స్ గుడ్, వాళ్ళకి వాళ్ళ యాక్టివిటీ అది. నువ్వు మజిల్స్ వస్తేనే ఆరోగ్యం అనుకోని ఏదో చూసి వాడు పులిని చూసి నక్కవాదం పెట్టుకున్నట్లు చూసి నాకు ఇటు రావాలని, నువ్వు పరిగెత్తలేక, నువ్వు ఫిట్గా లేక, నువ్వు సరైన ఆహారము ఏదో చెప్పినట్టు ఏదో ప్రోటీన్లు గిటీలు తింటా, నువ్వు ఫిట్నెస్ లేక, అంటే ఆ టైంలో అద్దప్ప నువ్వు మెట్లెక్కలేవు, నడవలేవు, ఎండగోలేవు, తడుకోలేవు, కూర్చోలేవు, కింద పైకి లేవు, ఓపిక లేదు, టెన్షన్ ఉండవు, సైకలాజికల్ ఉండవు, సైకోసోమాటిక్ డిసీజ్ వచ్చినాయి, కంపెనీ వచ్చింది, ఏమేమి ఉండవు. నువ్వు అసలు మనిషి పర్సనాలిటీనే మారిపోయే పరిస్థితి ఏర్పడింది అనుకో. ఎందుకు చేయలేదు?
మిస్వర్డ్ కూడా చేయాల్సిందేబ్బా. నీకు ఫిట్నెస్ కావాలా అంటే 8 గంటలు 10 గంటలు నువ్వు నడుస్తా పని చేస్తావు, ఇంకేదైనా చేస్తావు, ఆ చేతి వృత్తులు ఇంకోటి ఏదైనా ఉండదు, దాని సరిపోయే ఫిట్నెస్ నీకు కావాలా. లేదా నువ్వు సాఫ్ట్వేర్ కూర్చొనే ఉండవు, అది మంచిది కాదని తెలుసు. ప్రతి 5 minutes ఒకసారి నడిచి వచ్చి కూర్చోవాలి. ప్రతి 5 minutes 30 seconds నడిచి కూర్చోవాలి. లేదా కూర్చోండి కాళ్ళు ముందరికి ఎన్ని కదిలిస్తూ ఉండాలా. లేదు అట్లా భుజాలు స్పాండిలైటిస్ రాకుండా మెడ కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటా కూడా పని చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు మూమెంట్లో ఉండాలి బాడీ, అది ఇంపార్టెంట్. అట్లుంటే నువ్వు నీ పనిని బాగా చేస్తావు, హ్యాపీగా ఉంటావు. ఈవినింగ్ లేస్తానే నడిచేదానికి ఓపిక ఉంటుంది, పొద్దున్న లేచేదానికి ఓపిక ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది. అది లేకుండా ఓన్లీ మజిల్స్ కనపడాలా అనుకునేది కరెక్ట్ కాదు కదా. మాకు కూడా ఓల్డ్ ఏజ్ లో మజిల్ లాస్ అవుతుంది కాబట్టి నువ్వు మజిల్స్ బిల్డ్ చేసేదానికి ఏమైనా చేయాలి అంటారు. ఏదో కొంచెం వెయిట్లు పెట్టుకుంటాము, చేద్దాం అనుకుంటా ఉంటాం. ఓ రోజు పరిగెత్తాము, ఓ రోజు మజిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకా దానికి చేస్తాం కాబట్టి కొంచెం ప్రోటీన్ ఎక్కువ తినాలి కాబట్టి అంత పప్పు ఎక్కువ తినడము, చిక్కుడుకాయలు తినడము, ఈ బఠానీలు తినడము ఏదో చేస్తాం, పల్లీలు తినడము అది చేస్తాం. ఎంతో కొంత వస్తుందబ్బా. ఇప్పుడు మీరు చెప్పేది 95 మంది నాన్ వెజే కదా. మరి అందరికి B12 డెఫిషియన్సీ ఎందుకు ఉంది? చాలా మందికి B12 లేదు. మరి నాన్ వెజ్ తింటే B12 బాగుండాల, అందరికి కండలు ఎట్లు ఉండాల, ఫ్యాట్ ఉంది లుజుగు అని కండాడు ఉంది, మజిల్స్ ఏముంటాయి. జిమ్ పోయే వాళ్ళకి కాదు చెప్తాను, నార్మల్ పీపుల్కి బాగా మాంసం తింటే మజిల్స్ బాగా వస్తాయి, ప్రోటీన్ అంటున్నారు కదా. మాకేం పెద్ద కండలు లేవు, మాకు ఎనర్జెటిక్గా ఉన్నాం. రోజంతా తినకపోయినా ఎనర్జెటిక్గా ఉన్నాం, 2 days తినకపోయినా ఎనర్జెటిక్గా ఉన్నాము. ఎట్లయినా నడుచుకొని పోతాము వస్తాము, ఆటో లేకపోతే కూడా నడుచుకొని వెళ్ళిపోతాం 5 kilometers. ఒకసారి కాచిగూడలో దిగి ఒక బ్యాగ్ ఒక బాక్స్ జూబిలీస్ నడుచుకొని పోయినా పొద్దున్నే 4 గంటలకి ఫ్రీగా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలిసిన హైదరాబాద్. ఇక్కడ కుక్కలు ఏమైనా మురుగుతాయి కదా అక్కడక్కడ, దాన్ని రాయి పెట్టుకునే చేతిలో, అది రాయి చూసి అయిపోయాడు అంతే. జూబిలీస్ నడుచుకొని పోయినా. ఆడవాళ్ళు సార్ ఎక్కడి నుంచి అయినా కాచిగూడ నడుచుకొని వచ్చారా, ఇక్కడే అలాగే పని చేయాలి, అక్కడ నడుచుకొని వచ్చి మీ ఇంటికి పోతా అనిపించింది. అట్లా నీ మైండ్ నీకు రేరే మంచి పని చేయరా అంటే చేయాలా. నీటి బాత్రూమ్ నీట్గా లేదు, బస్ తెచ్చి అని చెప్తే తేవాలా. అది మా అమ్మ పని నాయన పని అనుకోకూడదు. నాయన ఏదో పంచర్ ఇంటిని చేపించి పెట్టు చేయాలా. అది నా పని కాదులే, చిన్న పనిగా నువ్వు నీ ఫ్రెండ్స్ తిరిగేదో ఏదో పెద్ద పని అనుకుంటే ఎట్లా. చాలా చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. మీ మీ బండి మీద తుడిచి మీ అమ్మ చెప్పిన పని, మీ నాయ కూరగాయలు జరుగు, నీ బెడ్షీట్ నువ్వు మడత పెట్టు, నీ సాక్స్లు నీ అండర్వేర్ నువ్వు ఉతుక్కోను కూడా హ్యాపీగా ఉండొచ్చు. చిన్న వాటికి ఎవరి మీద ఆధారపడి నేను చేయలేకపోతాను, ఇది కరెక్ట్గా అదే సాక్సులు కప్పు కొడతా ఉన్నాయి, అవి వేస్తే ఎట్లా, మనమే నీట్గా ఉతికేద్దాం సపరేట్గా అనే ఆలోచన వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. దాన్ని పక్కన పెట్టి ఎవరికి వేసేది ఎందుకు, ఎవరికి వేస్తే ఎట్లా, పనులకి వేస్తే ఎట్లా, అమ్మకి వేస్తే ఎట్లా, అట్ట పని కూడా చేసుకోలేకపోతే ఎట్రా. మీరు స్వామి యంగ్స్టర్స్ మీకేం చెప్పాలా, నేను చేసుకుంటా, అందుకని నేను చెప్తా ఉన్నా. నా సాక్సులు నా ఖర్చీఫ్లు అవి నేనే ఉతుకుంటాను. చాలా సింపుల్. ఎవరో ఉతికినారో లేదు, అవి మళ్ళీ బట్టల్లో సాక్స్ కూడా వేస్తే కంపు కొడతాయేమో, ఎట్లా వేసారు ఇన్ని ఆందోళన ఎందుకు. అవి ఇటు పుడి సోప్ వేసి 5 నిమిషాలు అయిపోయా ఆడే ఉంటాయి. 2 జతలు చాలు సాక్స్లు, 4 షర్ట్లు చాలు. షర్ట్లు ఉతుకుంటే మంచిది, ఐరన్ చేయగలిగితే. నేను ఉతుకోవడం లేదు కానీ చెప్తా ఉన్నాను, చిన్న పనులనే చేసుకోండి, హ్యాపీగా ఉండండి నేను చెప్తా ఉన్నాను. సార్ ఇప్పుడు నాన్ వెజ్ అనేది ప్రోటీన్ ఎక్కువ కన్జంప్షన్ కావాలన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ ఇప్పట్లో మనకి బ్రాయిలర్ కోడ్లు ఎలా వచ్చేసాయి, ఎగ్స్ ఎలా అయిపోయి ఇవన్నీ మాకు తెలుసు. బట్ నాన్ వెజ్ కన్నా వెజ్ చాలా బెస్ట్. వెజ్ లో ఇంకా ఎక్కువ ప్రోటీన్ వచ్చే సోర్స్ ఐటమ్స్. నాన్ వెజ్ నుంచి వెజ్ గా మారాలి అనుకున్న వాళ్ళకి అంత టేస్ట్ ఫుడ్స్ వెజ్ లే ఉన్నాయి. అరే జొన్న రొట్టె సూపర్ టేస్ట్ ఆయన. జొన్న రొట్టి శనగలు వేసుకోను, నూనె వంకాయ కూర వేసుకోను, కంది పులుసు వేసుకోను, దాళ్ళు సూపర్ ఫుడ్, అన్ని టేస్ట్ సూపర్ ఉంటాయి. రెండవది లెక్కల విషయం నాకు ఎప్పుడు డౌటే. ఎందుకంటే ప్రోటీన్ కోసం అని చెప్పి నువ్వు 1 కిలో నీ వెయిట్ ఉంటే గానా 1 గ్రాము బాడీ వెయిట్లో తినాలా అంటే 70 కిలోలు ఉండేవాడు 70 గ్రాముల ప్రోటీన్ వచ్చే ఫుడ్లు తినాలంటే నువ్వు మాంసంలో అయితే ఇంత ఉంటుంది కాబట్టి 200 గ్రాములు 150 గ్రాములు తింటే సరిపోతుంది. ఏదో లెక్కలు ఉన్నాయి, నా లెక్కలు ఎప్పుడు అర్థమే కాదు. అంత తిని వాడు వీక్గా ఉండి వాడు నడచలేకుండా ఉన్నాడు, అంత కండలు పెట్టుకొని. నా కండలు లేవు, నేను నడుస్తా ఉండా.
ఈ లెక్కల్లో ఏం లేను నేను, మజిల్స్ లేవు వాటెవర్. సో నాకెందుకు ఆ లెక్కలన్నీ? నాకు హిమోగ్లోబిన్ బాగుండి 15.8, నాకు బీపీ షుగర్ లేవు, ఆరోగ్యంగా ఉన్నాను, 5 కిలోమీటర్ మినిమం రన్నింగ్ చేయగలుగుతా ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఓపిక ఉంది, మైండ్ కూల్ డౌన్, హాయిగా సైలెంట్గా ఉంటా. మీరు అందరూ పిలుస్తా ఉంటూ మాట్లాడుతూ ఉంటా. ఎవరు పిల్లలేదు అనుకో, నా పాటు నేను సైలెంట్గా నా పాటు నేను పని చేసుకుంటాను. నేను ఫోకస్గా ఉండాలని ఏమీ లేదు. నేనేదో పెద్ద తోపు కాదు నాకు తెలుసు. మీరేదో అనుకుంటా ఉంటే నాకు సంబంధంలే. మీరేదో గొప్ప కాబట్టి మీరు చేయగలరు సార్, మేము యాడ్ చేయగలం అనుకోని అదో వీక్నెస్. మీరైతే చేయగలరు సార్, మేము యాడ్ చేస్తాం సార్. మీరు మరి 6 బాటిల్ గురించి తాగుతా ఉంటారు కొంతమందిలే, మీరు కాదు. రాయి జావ ఎందుకు తాగలేరు? 4 రోజులు రాయి జావ తాగారు, 6 బాటిల్ మీద 2 లీటర్లు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఎందుకు తాగలేరు? నేను 5 కిలోమీటర్లు పెరుగుతా ఉంటా, మీరు 10 కిలోమీటర్లు ఎందుకు పెరుగుతలేరు? పాసిబిలిటీ ఉంది కదా. నేను ఓ రోజు ఉపవాసం ఉంటా, 2 రోజులు ఉంటా, మీరు 3 రోజులు ఎందుకు ఉంటారు? ఫిట్గా ఉంటే. మీరు ఫిట్గా లేకపోతే ఉండలేదు, నిజమే. మీకు ఫిట్నెస్ లేకుండా వాకింగ్, సూర్య నమస్కారాలు, పుషప్లు, ఎక్సర్సైజులు ఇవన్నీ చేసి ఫిట్నెస్ అయినాక 1-2 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి. బండి ఏరోప్లేన్ పైకి పోవాలంటే టైర్లో గాలి ఉండాలా, మంచిగా పెట్రోల్ ఉండాలా. ఈ లోపల గుజరాత్లో పడిపోయింది ఫ్లైట్ ఒకటి. ఆ ఫ్లైట్కి ఏది ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశారంట. సో స్విచ్ ఆఫ్ చేశారో చూసుకోవాలా, పెయింట్ అన్ని కరెక్ట్ కూడా, గేరు అన్ని చూసుకుంటారు వాళ్ళన్ని, పైలట్లు అన్ని కరెక్ట్. అట్లా మీరు కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఏరొచ్చు. ఇప్పుడు మీరేమనుకుంటా ఉంటారు యంగ్స్టర్స్ అందరూ, ఏదో ప్యాంట్ వేసుకుంటాము, షర్ట్ వేసుకున్నాము, నడుస్తాము, బైక్లో పోతాను, కార్లో పోతాను, బాగానే ఉన్నాను కదా అనుకుంటా. అట్లా కాదు బాగుండేది. బైక్ లేకపోయినా 10 నుంచి అమీర్పేటకు ఊరికి అట్లా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకునే ఆలోచన వస్తే బాగుండేట్లు మెంటలీ. నిజంగా నడవగలిగితే అప్పుడు ఫిజికలీ బాగుండేట్లు. అంటే సంజీవ్ రెడ్డి గారు అంటే మీ అప్పటి వరకు నడచగలిగితే సూపర్. ఎవరు లేకపోయినా, ఎవరి కోసమో కాదు, నీకు నువ్వు చెప్పుకున్నాను చేయాలి. మళ్ళీ అది ఏదో పెద్ద ఈవెంట్ లాగా చేసి సెల్ఫీ తీసుకొని అది స్టేటస్లో పెట్టి, అది కాదు. నీ అంతకు నీకు కాన్ఫిడెన్స్ వచ్చేది ఇంపార్టెంట్, అది పర్మనెంట్గా ఉంటుంది. ఎవరికో చేసి ఆ రోజు చేస్తావు. చాలా మంది చూస్తారు నాయకులు ఏదో క్లీన్ చేస్తారు ఆ రోజే, మళ్ళీ ఆ టెంపరేచర్ నీళ్లు నువ్వు క్లీన్గా పెట్టుకోవాలా, ప్రతిరోజు క్లీన్గా పెట్టుకోవాలా, ప్రతి ఆలోచనను క్లీన్ చేసి అవసరమైన పక్క తోసేయాలా. ఏదైనా మంచి పని అనుకో, ప్లాస్టిక్ ఎప్పుడు జోబులు వేసుకోవాలి, డస్ట్బిన్లే, అది మంచి పని, దానికి ఎవరు చెప్పనక్కర్లే. అది మళ్ళా మంచి పని అంటే అప్పుడే చెయ్యి. ఏమన్నా మర్డర్ చేయాలనుకో, రేపు పోస్ట్పోన్ చేయి, వచ్చే నెల అనుకో, అప్పుడు నీ మంచి ఏదో ఆలోచన. ఎందుకు రాదాన్ని వాడు ఎడబోయిన మనం చేయలేదు అంటే పోతాం. సో మంచి పని అప్పుడే చేయాలా. అట్లా నేను ఆలోచించి ఒక వెస్ట్ బెంగాల్ సీఎం ఉన్నాడు, బుద్ధదేవ్ భట్టాచార్య ఎవరు ఆయన. ఏం మీ స్పెషాలిటీ? డూ ఇట్ నౌ. మీ స్పెషాలిటీ డూ ఇట్ నౌ. ఏమన్నా అనుకుంటే అప్పుడే మనం రేపని పోస్ట్పోన్ చేయదు. చాలా మంది యువకుల్లో సమస్య అదే. ఇప్పుడు మంచిగా తెలుసు వాళ్ళకి, వాకింగ్ చేయాలి, ఇవి మనం చెప్పినవన్నీ కరెక్టే, కాదని దానికి ఏముంది, కానీ చేయలేరు, పోస్ట్పోన్ చేస్తారు. రేపు అంటారు, నెల్లుండి అంటారు, జనవరి 1 అంటారు, బర్త్డే అంటారు, వినాయక చవితి తర్వాత అంటారు, మా పాప వచ్చిపోయినాక అంటారు, మా అమ్మకు ఒళ్ళు బాలేదు అయిపోయినాక అంటారు. ఏదో 100 కారణాలు, దీనికి సంబంధమే లేదు, అన్ని కారణాలు పెట్టిపోతారు. అదే మీ ఫ్రెండ్ ఆగస్టు 14వ తేదీ మీ ఫ్రెండ్ వస్తాడు అమెరికా నుంచి, ఏదో బాటలు వేస్తాడంటే 14 అని 100 సార్లు అనుకుంటాడు. మీ మైండ్ 100 సార్లు చెప్తుంది. ఆగస్టు 1వ తేదీని చెప్తారు 14 ఎక్కడికి పోతున్నాడు. మరి వాకింగ్ చేసేది కూడా నువ్వే అనుకుంటావు కదా, మరి అది ఎందుకు చేయలేదు, ఎందుకు చేయగలుగుతాను? చూడండి మీ మైండ్ ఎక్కడ మిమ్మల్ని మోసం చేస్తుంది. అదే నిన్ను తెలుసుకో అని రామవర్షి గారు చెప్పినారంటే, నిన్ను తెలుసుకోవాల్సింది అదే. మన పాడ్కాస్ట్ ఇది కాదు, మీ మైండ్లో ఏమొస్తా ఉంది పాడ్కాస్ట్, అది అర్థం చేసుకునేదే, నిన్ను నువ్వు తెలుసుకునేది, అది సూపర్ అన్నిటికంటే. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలోని మేము యంగ్స్టర్స్ కదా, మేము ఫోన్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు బ్రీత్ లాంగ్ టెస్ట్ అని వస్తుంది సార్. బ్రీత్ ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నావు చూడు, కరెక్ట్గా ఎంతసేపు హోల్డ్ చేస్తే నువ్వు చాలా హెల్తీగా ఉన్నట్టు అని. ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నాను లేదు తెలుసుకోవాలనుకున్నాను. ఒక యంగ్స్టర్ హెల్తీగా ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు చెయ్యండి, మీకు తెలిసిపోద్ది అని. కొంచెం ట్రైనింగ్ తర్వాత 5 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా చిన్నగా పరిగెత్తా ఉండాల. జాగింగ్ ఆయాసం లేదనుకో, 10 అడుగులు జోరుగా పరిగెత్తాలి. ఆయాసం వస్తుంది మళ్ళీ స్లోగా పరిగెత్తాలి. లేదా నడవండి, 10 అడుగులు పరిగెత్తండి, ఆయాసం వస్తుంది మళ్ళీ నడవండి, పరిగెత్తండి. అట్లా 5 కిలోమీటర్లు. లేదు మీరు 5 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు అనుకోబా, 3 కిలోమీటర్లు రోజు పరిగెత్తగలిగితే, రోజు కూడా కాదు వారంలో 2 సార్లు పరిగెత్తినా ఓకే, ఫిట్గా ఉన్నట్లు.
ఓకే. అప్పుడు కరెక్ట్గా ఏం తింటే పరిగెత్తావు అన్నీ వచ్చేస్తాయి. ఏదైనా తినాలా, ఇది తినాలా, నువ్వులడ్డు తినాలా, కొబ్బరి తినాలా, అవిసాకి తినాలా, మునగాకు తినాలా, ఫ్లాక్స్ సీడ్ తినాలా, అన్నీ చెప్తుంది బాడీనే. అది చేయాలా. ఇప్పుడు అది చేసేటగా మీరు మెంటల్గా డెవలప్ కావాలి. అది ఆరోగ్యం కాదు, బుర్ర స్ట్రాంగ్ ఉండాలా. అప్పుడు ఆరోగ్యం ఊరికే వస్తుంది, పరిగెత్త వస్తుంది. మాకు అట్లే వచ్చింది. అసిడిటీ అల్సర్లన్నీ పోయినాయి తాగిదావుతో ఫుడ్తో. మళ్ళీ బుర్ర మీద పని చేసే పని పెడితే అరే మనం ఆర్గానిక్ ఫుడ్ చేయాలా, వ్యవసాయం చేయాలా, నాటావులు పెట్టాలా, రెయిన్ వాటర్ పట్టుకొని దాన్ని తాగాల. ప్రభుత్వంలో మేము రెయిన్ వాటర్ తాగుతాం. 150,000 లీటర్ రెయిన్ వాటర్ పట్టేసినాం ప్రతి సంవత్సరం. 2011 నుంచి ఆ నీళ్ళే 150,000 లీటర్లు. 150,000 లీటర్లు అంటే 20 లీటర్లు కదా. అవును. వాటర్ బాటిల్ అంటే 30 లక్షలు. 30 లక్షల రూపాయలు నీళ్లు మా డాబా మీద. నమస్కారం వానదేవుడికి. అవన్నీ డ్రైనేజ్ తీసి పెట్టి మళ్ళీ ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆరో మిషన్కి వేసి మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ చేసి ఆ ప్లాస్టిక్ మెమరీలో ఆరో చేసి మినరల్స్ తీసేసి దాని మినరల్ వాటర్ అని అవుతాడు మీరందరూ. ఇక మీ సైన్స్ ఏంది, మీ లెక్కలు ఏంది, మీకు 99 మార్కులు ఏంది, జీబీ 9.7 ఏంది, ఎందుకు లెక్కలు ఏంటికి? అట్లా గాలి నీళ్ళు ఆహారం గురించి ఆలోచించుకునే టైం దొరికింది. నేను రైతుగా ఉన్నాను కాబట్టి. నేను జాబ్లో ఉంటే వీలు కాదు. అందుకని ఎంటర్ప్రీనర్లు కాండి, మీకేమి ఇష్టమో అట్ట బతకండి, ఫ్రీడమ్తో బతకండి. అందరూ జాబులు పరిగెత్తద్దండి. జాబులే చేయగలిగిన వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళు జాబులు ఇవ్వండి. మీరు ఎంటర్ప్రీనర్ కాబట్టి వాళ్ళకి జాబులు ఇవ్వండి. జాబులు ఇచ్చేట్లుగా మీరు గ్రో కాండి. ప్రపంచానికి డ్యామేజ్ కాకుండా చేయండి. ఈ జాబ్ అనేది మందులు లిక్కర్ షాపులు పెట్టి డ్రగ్స్ అమ్మో ఇంకేంటి పిచ్చి పనులని చేస్తా కూడా జాబ్ ఇచ్చేది కాదు. అది జాబ్ ఇచ్చేది నేచర్ని డిస్టర్బ్ చేయకుండా, కాంపిటీషన్, అనవసరం కాంపిటీషన్ లేకుండా వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ పెట్టి, నేచర్ క్యూర్లు పెట్టి, ఎక్కడ ప్రకృతిని నాశనం చేయకుండా చేసేది అల్టిమేట్ బిజినెస్. ఎట్లా ఉంటుంది బిజినెస్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చేది కాదు. చాలా మంది ఏదో చేస్తూ ఉంటారు, అది కాదు. నువ్వు చేసే పని ఫస్ట్ నీకు నచ్చాలి. సరే, ఇప్పుడు మొత్తం అన్ని చెప్పేశారు కదా. ఒక డైలీ రొటీన్ అనేది ఒక మనిషికి తప్పకుండా ఉండాల్సింది ఎలా? అసలు రొటీనే లేదబ్బా. ఓకే, రొటీన్ లేదు. కానీ పొద్దున్నే అంతా మేలుకోవాలి, రాత్రి పడుకోవాలి. దట్ ఈస్ రొటీన్ ఫ్రమ్ ద లాస్ట్ 2.5 మిలియన్ ఇయర్స్ మనకు తెలిసి. అంటే మనుషులు డార్విన్ నుంచి వచ్చి మారుతా, హోమోసిపియన్స్, హోమో ఎరెక్టస్ మారుతా నియాండర్థ్రల్స్ వీళ్ళని వస్తా గోల్లో ఉండి, చెట్లలో ఉండి, ఆ ఎవడు చేయి మీద పడతాడో ఏ సౌండ్ వచ్చినా టకాని మేలుకొని, వర్షం పడతా ఉంటే గోల్లోకి పోయి ఇన్ని చేసుకుంటా ఉండే మనిషి సేఫ్టీ అని ఒక పెద్ద సెక్యూరిటీ సేఫ్టీ అని మనిషిగా, మోడర్న్ మనిషిగా మారినాడు. ఇప్పుడు వాళ్ళకుండే భయాలు లేవు మనకి. మోడర్న్ మనిషికి ఎవడో వచ్చి రాత్రి వచ్చి పులి పడుతుంది, పాము వస్తుంది, ఇంకేదో వచ్చి మన కాటేస్తుంది అని భయాలు లేవు కదా. హాయిగా ఇంట్లో పడుకుంటాడు. సో రొటీన్ ఏముంది వాడికి? రాత్రిపూట సైలెంట్ ఉండాల, కళ్ళు కనపడదు కాబట్టి పొద్దునే పోతారు. ఈ కాయ ఆ కాయ జంతువులతో వేటాడడం, ఏదో తినేది, వాడు హంటర్ గ్యాదర్స్, తేనె గీనె ఏం తినడం, అది వాడి రొటీన్. మనకి ఇప్పుడు రొటీన్ అని పొద్దున్నే 10 గంటలకు లేచి రాత్రి 2 పడుకొని అది రొటీన్ అనుకుంటాం, విచ్ ఈస్ వెరీ డేంజరస్. రాత్రి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మనకు బుర్రలో. అది స్లీపింగ్ హార్మోన్. అది వచ్చినప్పుడు పడుకోవాలా. అంటే రాత్రి మీరు లైట్ గిట్లు ఏమి లేకుండా, బెడ్ ల్యాంపులు, గిడ్ ల్యాంపులు, బాత్రూమ్ ల్యాంపులు ఏమి లేదు, డార్క్ ఉండాలా. 3-4 గంటలు రిలాక్స్ అయిపోతుంది. కిటికీలు చేయాలా, ఫ్రెష్ గాలి రావాలా, మంచి బ్రీత్ చేయాలా, దట్స్ ఇట్. ఇంకా పొద్దున్నే కరెంట్ ఉంటుంది కాబట్టి, లైట్ ఉంటుంది కాబట్టి, సూర్యుడు ఉంటాడు కాబట్టి అప్పుడు పనులు చేసుకుంటాం. అది రివర్స్ చేసి నీకు కరెంట్ ఉంది కదా, రాత్రంతా లైట్లు వేసుకొని, రాత్రంతా పండుగలు చేసుకొని, రాత్రంతా పార్టీలు చేసుకొని, ఏగి దూకి లైట్లు వేసి గీట్లు వేసి, ఆ లైట్లు వేసి కరెంట్ కోసం అని చెప్పి నీళ్ళని పెట్టేసి సముద్రంలోకి బొగ్గునంతా మండించి, థర్మల్ స్టేషన్ మండించి ఎట్లా వాడతారా మీరు? న్యాచురల్ రిసోర్స్ అని నాశనం చేసి ఎట్లా మినిమం కరెంట్ వాడుకోండి మనుషులు. సో రొటీన్ అనేది ఏమి లేదు. ఇప్పుడు ఏ జంతువు అయినా చూడండి, ఇప్పుడు కూడా అడవిలో ఆహారం కోసం పనిచేస్తాయి. రాత్రి అవుతుంది, అప్పుడు ఈ జంతువులకి, జింకలకి, ఈ బర్రెలకి, గేదెలకి, వీటికన్నిటికీ కళ్ళు కనపడవు రాత్రి, ఎక్కువగా విజన్ తక్కువ. అదే కార్నివోరస్ పులులకి, సింహాలకి, నక్కలకి, అక్కలకి, వీటికి, తోడేళ్ళకి, హైనాలకి కళ్ళు బాగా కనిపిస్తాయి. వాడికి నైట్ విజన్ ఉంటుంది వాటికి. అవి అందుకే నైట్ వస్తాయి వేటాడేదానికి. ఇవేమి అవి వచ్చి నైట్ పడతాయని తెలుసు వీటికి. అందుకని రొటీన్లో అట్లా నిద్రపోతా ఉండవు. అవి రొటీన్ ఏముంది, బాగా గట్టిగా ఉండే మేల్స్ అన్ని చుట్టూ ఉండి ఇట్లా వాసన చూస్తా అలర్ట్గా ఉంటాయి.
ఏదైనా స్మెల్ వస్తుందా, ఏదైనా సౌండ్ వచ్చిందా అని. మధ్యలో గర్భిణీలు, చిన్న బిడ్డలు అవి వేసుకొని ఉంటాయి. ఇవి కూడా ఏమన్నా టైడ్ అయిపోయింది అనుకో దాని మగదానికి మేలే, అది లోపల తప్పుకుంటుంది, అబ్బా నా వల్ల కావడం లేదు, అప్పుడు ఇంకోటి కవర్ చేస్తుంది. ఇంత అద్భుతమైన శక్తి ఉంది నేచర్లో ఉండే వాటికి. అప్పుడు ఏదైనా పులి వచ్చేది అనుకో అని చెప్పి అది పెట్టి దాన్ని పరిగెత్తి ఆ పులికి కూడా అది చూసుకొని ఏది వీక్గా ఉందో సొట్టకుందో అవి పట్టుకొని తినేస్తాయి. సరే ఏదో పోయింది, మళ్ళీ పోయేసి మళ్ళా దూరం పోయి ఆయాసపడి మళ్ళీ రెస్ట్ తీసుకొని కొంచెంసేపు అట్లా పరిగెత్తానే ఉంటాయి, తరుగుతానే ఉంటాయి. సెక్యూరిటీ చేయడం అది రొటీన్ అంటే. మనిషి కూడా రాత్రి పడుకోండి, పొద్దున్న పని చేయండి అంతే. రాత్రి పని చేసేది వచ్చింది అనుకో రేర్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా అవసరమైంది, పెళ్లి అయింది, అప్పుడు ఓకే, అప్పుడు రిజర్వ్ చేసుకునే ఎనర్జీ ఉంటుంది అంతే. అది ఉద్యోగం కోసం ఎవడో వాడుకోడు, వాడు నైట్ అంతా పని చేయండి ఉన్నాడు, మా పిల్లలు మీరు రాత్రి పని చేయండి, మీకు బిస్కెట్ వేస్తాము, కుప్స్ ఇస్తామంటే రాత్రంతా మేల్కొని చేసేది ఏం కరెక్ట్ అది? విచ్ ఇస్ అగైన్ ఇస్ రొటీన్. మనం చేయకూడదు అది. చాలా మందికి డిప్రెషన్లు, సైకోసోమాటిక్స్ అవన్నీ వచ్చేస్తాయి, అది కరెక్ట్ కాదు. సో అందుకని రొటీన్ అనేది ఏం లేదు. వీలైనంత వరకు రాత్రి అర్లీగా పడుకోండి, పొద్దున్నే అర్లీగా లేయండి, లేస్తానే రాగి జావ తాగండి. ఓకే, సూపర్ ఫుడ్ మీ పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ సూపర్ ఫుడ్ రాగి జావ. 4 గ్లాసులు, మీరు ఇంట్లో 4 ఉంటే 8 గ్లాసులు రాగి జావ, 2 గ్లాసులు తాగండి, పెద్ద గ్లాసులు. బెల్లం వేసుకొని, షుగర్ లేకపోతే బెల్లం, షుగర్ ఉంటే బెల్లం వద్దు, ఉత్తది అట్టే తాగండి. తాగేసి అందరూ వీలైనంత వరకు వాకింగ్ పోండి, రన్నింగ్ పోండి బయట. లేదు మీ ఇంటి బయట ఎవరన్నా ఉన్నా, లేదు డాబా పైన మీకు వీలైతే ఆడిపోయి సూర్య నమస్కారాలు 8 రౌండ్లు 10 రౌండ్లు టప 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 కొడితే చెమట కారుతుంది అట్లే. ఆయా మొత్తం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు, ప్రాణాయామ అన్నీ అయిపోతాయి. ఆడవాళ్ళు వీలైతే స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ చేస్తే కాఫ్ మజిల్స్ బాగా స్ట్రెంగ్త్ అయితే అందరికీ, మగవాళ్ళకు కూడా. స్కిప్ చేస్తే అవి సెకండ్ హార్ట్ ఇన్ ద బాడీ, కింద నుంచి బ్లడ్ అవే పంప్ చేసేది, హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ రాకుండా ఉంటాయి పెద్ద అయినాక. సో స్కిప్పింగ్ చేయడం, అదే మునికాల మీద బ్యాలీ డాన్స్ చేస్తాడు మునికాల మీద, అది చాలా ఇంపార్టెంట్ అది. సో మీ కాఫ్ మజిల్ స్ట్రెంగ్తన్ చేసుకో, అవి చేసుకోండి. మళ్ళీ అందరూ 10 గంటలకు పోవాలనుకో, 9 గంటలకు అందరూ మంచిగా 6 కిలో సామలో, జొన్న రొట్టెలో, రాగి ముద్దో ఏదో పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా ఫుడ్ చేసుకొని ఫుల్గా తినండి. మధ్యాహ్నంకి ఫ్రూట్స్ ఎత్తుకొని వెళ్ళిపోండి, సీజనల్ ఫ్రూట్స్, అరటిపండ్లు, యాపిల్ కాకుండా మిగతా ఏదైనా ఓకే, సీతాఫలము, జామ, సపోటా, రేగు, మామిడి, ఏదైనా సీజన్లో వచ్చే ఫ్రూట్స్. గూస్బెర్రీస్ అంటారు కదా, వెలక్కాయ కూడా సూపర్ తల్లి బెల్లం వేస్తే. ఇంకోటి ఆపిల్ లాగానే గ్రీన్గా వస్తాయి బేరికాయలు అంటాం మేము, బేరికాయలు అని పియర్స్ అంటారు లోకల్వి, అవి సూపర్. అవి ఎత్తుకొని వెళ్ళిపోండి. సాయంత్రం ఇంకా కావాలంటే మీకు ఆకలిని భయం వేస్తే గుగ్గిళ్ళు కూడా అంత తీసుకోండి. పెసలో, మినువులో, ఏదో పల్లి లేదా నీళ్ళ నానబెట్టి వాటిని ఉడకబెట్టి కావాలంటే దాన్ని చాట్ లాగా చేసుకొని కొంచెం అవి ఎత్తుకొని అవి తినేసేయండి. మధ్యాహ్నం కొంచెమే తింటారు కాబట్టి సాయంత్రం ఎప్పుడైతుందో తిందామా అని ఉండాలి. ఇంటికి వస్తానే మళ్ళా చాట్లు పొరకలు కాకుండా మంచిగా జొన్న రొట్టె, ఒక 2 రొట్టెలు, అంత దాలు, ఇంకోటి ఏదైనా కర్రీ చేసుకొని డిన్నర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ హాయిగా 1 గంట 2 గంటలు పిల్లలతో ఆడుకుని ఏమైనా చేసుకోండి. 8 గంటల లైట్లన్నీ డల్ అయిపోవాలి, 9 స్విచ్ ఆఫ్. మీరు స్విచ్ ఆఫ్ చేస్తే మీరు పడుకుంటే పిల్లలు పడుకుంటారు. మీరు టీవీలు చూస్తా, కథలు మాట్లాడతా, బాతకాన్ని చేస్తా, పిల్లలు పడుకోబడుతున్నాయండి అంటే వాడు ఎందుకు పడుకుంటాడు? ఫస్ట్ నువ్వు ఆదర్శంగా ఉండాలి కదా. అతను ఒక రోజు కొంచెం పట్టదు, 2వ రోజు 3వ రోజు సరిపోతుంది. ఒక రోజు ఉపవాసం ఉండేవు, ఒక ఏకాదశికి కొంచెం నీళ్ళు తాగు, తేనె నిమ్మకాయ తాగు ఫస్ట్ రోజు, 2వసారి నీళ్ళు తాగు, 3వసారి అవసరం లేదు, నీళ్ళు కూడా అవసరం ఉండే, నీళ్ళు కూడా లేకుండా కూడా నేను ఉపవాసం ఉండా, నిర్జల ఉపవాసం నేను ఉన్నా. పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీలో చేయించుకున్నా. మరి ఎట్ట వచ్చింది? రాగి జావతో పోయి, ఓన్లీ రాగి జావతో నా అసిడిటీ పోయింది, 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. దిస్ ఈస్ ద బ్యూటీ. సో సాయంత్రం డిన్నర్ చేసేయండి మంచిగా, అందరూ కూర్చొని దొంగ పోలీసుల ఆట, ఇంకోటో కళ్ళు మూసే ఆట, ఇంకోటి అట్లా ఫిజికల్గా గోలిగుండు పెట్టి, ఒలను పెట్టి టక్కని కొట్టేదో, చెస్సో ఇంకోటో అట్లానండి. సెల్ ఫోన్ నుంచి దాంట్లోనే క్రికెట్, దాంట్లోనే సినిమాలు ఏదో చూసుకుంటా వాడు నిన్ను కొట్టాడు, నిన్ను తిట్టాడు, మీరేమంటారు అని అంటే వీళ్ళు తిట్టించుకుంటే ఏ అవసరమా మనకి? వదిలేసేయండి పిల్లలకి. వాళ్ళ బర్త్డేలన్నీ మీరు ఫ్రూట్ కటింగే పెట్టండి, కేక్ కటింగ్ కాదు. ఫ్రూట్ ఎందుకు అని చెప్పండి, రైతులు డబ్బులు వస్తాయరా, మీకు ఆరోగ్యం వస్తుంది అని చెప్పి వాటితో పనసకాయ కోపించండి, పైనాపిల్ కోపించండి, అదే మెడిటేషన్. వాటికి హెల్ప్ చేయండి. పైనాపిల్ని 40 డేస్ కట్ చేసి అయ్యి వచ్చేస్తుంది, భలే ఉంది మాట్లాడు. ఎందుకు? వాడు కోసాడు కాబట్టి భలే ఉంది వాడికి.
వాళ్ళ అమ్మ కోసం పెడితే ఆ టేస్ట్ ఎవరికైనా అంతే కష్టపడి వచ్చిన డబ్బులే వాల్యూ. అదే కష్టపడే డబ్బులు రావాలి ఏదైనా. సో అట్లా ఫ్రూట్ కటింగ్ పెట్టి రైతులకు వస్తే మీ స్టేటస్లో పెట్టండి అది ఫ్రూట్ కటింగ్ పెట్టామని. అంతేగాని వేసి కేకులు వేసి నెత్తి ముందుకొని బ్యాని ఏం పనులు అవన్నీ, చెత్త పనులన్నీ. పుస్తలు అదేదో కొట్టి అదంతా పెట్టి దాంట్లో ఇంత మైదా, చక్కెర, కలర్లు, క్రీము, అది మంచిది అని పెద్దోళ్ళు తెచ్చిచ్చి పిల్లోడికి ఇస్తే పిల్లోడికి ఎవరు చెప్పేది అది మంచిది కాదు, దాంట్లో ఇవి సైన్స్ టీచర్ అని చెప్పాలా. సైన్స్ టీచర్ చెప్పదు, వీళ్ళు చెప్పరు. ఎట్ట వాళ్ళకి మంచి చెడు ఎవరు చెప్పాలా వాళ్ళకి పిల్లలకి చెప్పండి. చెప్పాలా, స్కూల్లో చెప్పాలా, వీళ్ళు చెప్పాలి, వాళ్ళకి ఇష్టం లేకపోతే చెప్పాలి. ఆ విత్తనాలు వేయాలా. వాడు ఈ రోజు కాబట్టి నెల తర్వాత 6 నెలల తర్వాత మారుతాడు. మారిపోయిన వాడికి పెళ్ళి పిల్లలయ్యి వాళ్ళు మళ్ళీ చెత్త తింటా ఉంటారు. వీడు నూడిల్స్ పిజ్జాలు బర్గర్లు. అప్పుడు అరే వద్దురా మా నాయన చెప్పినాడు అందుకేనా మాకు షుగర్ బీపీ వేసే వద్దురా తినరా అప్పుడైనా చెప్తాడు. ఆ విత్తనం అన్న వేసింది వాడి బుర్రలో ఇప్పుడన్నా. సార్ ఇప్పుడు మీరు ఆఫ్రికాలోని మీరు ఫార్మింగ్ చేస్తున్నారు. నేను ఆఫ్రికాలో బాగా అంటే చూసింది ఏంటంటే వాళ్ళ ఇంటి వెనకాలే చిన్న పెరట్లోని మొక్కజొన్నలు కానీ ఇవి గోధుమలు పండించుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాకు సిటీల్లోని అలా పెరట పెట్టుకునేంత స్పేస్ లేదు. బట్ ఒక చిన్న బాల్కనీ ఉంది, అందులో మేము ఏమన్నా ఒక ఇంటి పెరట చిన్న చేస్తాడు చాలా మంది. ఐడియాస్ ఏంటి? అదే ఇప్పుడు దేశీయ విత్తనాలు దొరుకుతాయి. టమాటాలు, వంకాయలు, 4 ఆకుకూరలు, మెంతులు మెంతాకు వస్తుంది, కొత్తిమీర కూడా, కరేపాకు చిన్న చెట్టు ఇంత పెద్ద దాంట్లో బ్యాగ్లో పెట్టి కరేపాకు వస్తుంది. సో ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి. ఆ దేశీయ విత్తనాలు కాబట్టి ఆ టమాటాను సొట్టకుండే టమాటో దాన్ని పిసికితే విత్తనాలు వస్తాయి, అవి ఎండబెడితే అవే వస్తాయి. ఆ రోజు పోండి. అది 2 నెలలకు ఒకసారి ఒక 5 చెట్లు వేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటాయి. వంకాయలు అయితే 2 నెలలకు ఒకసారి విత్తనం 4 చెట్లు పెడతా ఉంటే వస్తూ ఉంటాయి. 4 విత్తనాలే, 4 మీ ఇంటికి 3 2 చెట్లు చాలు. 2 చెట్లు బతికించలేకపోతే ఎట్లా? ఆ మెంతులు చల్లుతారు. ఇంకా ఎక్కువ పక్కింటికి అండి. ఇంకా మీకు డాబా ఎక్కువ ఉంది, ఇంకొంచెం పెద్ద చెట్లు పెట్టి మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, రకరకాలు పండించిన వాళ్ళు ఉన్నారు మహానుభావులు డాబా మీద. అట్లా మినిమంలో చేయొచ్చు. అది వీలు కాకపోతే రైతులతో ఫ్రెండ్షిప్ చేసి ఫ్యామిలీ డాక్టర్ అంటారు, ఫ్యామిలీ ఫార్మర్ అని వాళ్ళు పెట్టుకొని వాడి ఫోటో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకొని వాడికి 10,000 20,000 ఇవ్వండి డబ్బులు, వాడికి విత్తనాలు ఇవ్వండి. నైనా ఈ 10 ఎకరాలు మేము ఏమైనా చేసుకో, ఈ 1 ఎకరము మనకి, మన ఫ్యామిలీ రెండింటికి. సో దీంట్లో మనము ఈ వంకాయలు, టమాటాలు, బెండకాయలు పెడతాము. మందులు కొట్టం. కషాయాలు నేను తెచ్చిస్తాను నీకు, నీమాస్త్రమే నీమాయిలో అవి పెట్టిస్తాను. దాన్ని కొట్టు. వచ్చినాయా రాని, రాలేదా పోని, సగం వచ్చినాయా పురుగులు ఉన్నాయా నకి, పురుగులు కట్టి వేసి పురుగులకి సగం మనకు సగం ఏమవుతుంది? పెస్టిసైడ్, ఎకలాక్స్, సింథటిక్ పైన తెలుసు కెమికల్స్ తినే బదులు పురుగు తిరిగి దాన్ని పక్కన పెట్టేసి నువ్వు తింటే ఏమవుతుంది నాయన? ఏమీ కాదు. అందుకని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, ఒరే నాయన ఎప్పుడన్నా సడన్ గా మామిడికాయలు ఏదైనా పురుగు కనిపండి అన్నే అని అరసనక్కర్లేదు రా స్వామి, అది ఆ మామిడి పండు తింటుంది ఏమి కాదు. ఆ మామిడి పండు కార్బైడ్ పెట్టి మాగబెట్టి దాంట్లో లోపల దూర్చి కెమికల్స్ అన్ని పోయి దానికి డిఏపీలు కెమికల్స్ అన్ని ఎక్కించి దానికి కల్టార్ అనే హార్మోన్ వేసి దాన్ని విపరీతంగా బలవంతంగా కాపిచ్చి అది మాకుండా ఉండేదానికి కెమికల్ స్ప్రే చేసి దాన్ని గడ్డగట్టించి వాటి గురించి బాధపడరా. ఆ కలుపు మందులు కొట్టి వాటి నుంచి అవన్నీ పెస్టిసైడ్స్ అన్ని లోపల సిస్టమిక్ ఇన్సెక్ట్స్ అన్ని కట్టి వేరు గట్టిన కెమికల్ కొబ్బరి చెట్లు 30 పైకి పోయి కొబ్బరికాయలో ఉండే పురుగును చంపుతా ఉంది, కొబ్బరి పై నుండి ఏరియోఫిట్ మైట్స్ ని చంపుతా ఉందంటే దాని విషమైపోయి ఆ రసం అంతా విషమైపోయి తాగుతా. దాని గురించి ఆలోచించండి నాయన, ఆ పురుగుల గురించి కాదు. పురుగు కూడా నీలాగానే పాప దేవుడు జీవి అంతే, దాని మీద కసేం అవసరం లే. అది మంచి చేసే చెడ్డ చేసేది ఏమి లే. నువ్వు అనుకుంటావు మంచి చెడ్డ అని, దానికి మంచి అది సృష్టిలో అదే ఓ భాగము, అదే ఉంది, నువ్వు ఉండవు. నువ్వు ఇంకా నీవు సంపాదన కోసము, నీ ఆహారం కోసము బాంబుల్లాగా అన్ని కెమికల్స్ కొట్టి తేనెటీగల్ని, తూనీగల్ని నీకు మంచి చేస్తావండి, పంట చేసే వాటిని అన్నింటినీ పోగొడతాడవు. ఇప్పుడు పాములు లేవు, ఇవి లేవు, ముంగిసలు లేవు, వాళ్ళేమీ లేవు. బాంబు వేసినప్పుడు ఆటం బాంబు వేస్తే మంచిని సపరేట్ చేసి చెడ్డవాళ్ళని చంపుతుంది, అన్నీ చంపుతుంది. నువ్వు మందు కొడతావు అంటే మంచి బాయ్ చెడ్డబాయ్, భూమిలో సూక్ష్మజీవులు అన్నీ బాయ్, పేడరు చేయలే, జన్ము చేయలే, కరోపరేషన్ చేయలే, ఏమి చేయలే, మొత్తం భూసారం పోయింది. సారం లేని భూమిలో నుంచి వచ్చిన ఆహారము సారవంతం ఎట్టయితుంది నాయన. అందుకని నువ్వు క్యారెట్లు తిన్నా, బీట్రూట్ తిన్నా, కళ్ళు అట్లే ఉన్నాయి, పళ్ళు అట్లే ఉన్నాయి, బాడీ అట్లే ఉంది, స్కిన్ అట్లే ఉంది, అన్ని అట్లే ఉంది. ఎందుకు?
సారం లేదు భూమిలో. నువ్వు జెనెటికలీ మాడిఫైడ్ జిఎం ఫుడ్లు మన దేశంలో తక్కువే, అమెరికాలో అంతా అవే తింటాడు. మొక్కజొన్న అదే, ఇప్పుడు మీరు తింటాడు స్వీట్ కార్న్ అంతా జిఎం ఫుడ్ అనుకుంటాను నేను. అంత మెత్తగా ఉంటుంది అది. ముందు మన మొక్కజొన్నలు ఎట్లున్నాయి బాగా ఎర్రగా కాలిసే కొంచెం నమిలేట్టుగా ఉన్నాయి, కొంచెం పాలకంకులు అయితే సూపర్ టేస్ట్ ఉండే. ఇప్పుడు ఏం లేదు, పరపర బ్రాయిలర్ కోడి అయితే అది అన్నీ అట్లే ఉన్నాయి. ఎట్లా ఎక్కడ చూసినా అవే కదా. ఇప్పుడు మామూలు నాటు మొక్కజొన్నలే లేవు. అవును సార్, అన్నీ అమెరికన్ స్వీట్ కార్న్. సో అమెరికా ఉండేది యాక్చువల్ మన దగ్గర చాలా ఉన్నాయి నేర్చుకునేదానికి. మన దేశీయ విత్తనాలు, మన జీవన విధానం, మన ఆహార విధానాలు, మన వ్యవసాయ విధానాలు వేల ఏళ్ళుగా పురువన్. వాళ్ళకి మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్ ఈ మూడు లేకపోతే ఫినిష్డ్ వాళ్ళు. ఈ మూడే ఉంటాయి మొత్తం అన్ని కూడా. ఈ మూడు ఎన్ని డబ్బాలు, ఎన్ని ప్రోటీన్లు, ఎన్ని అయినా అన్ని అవే. మళ్ళాగా కొర్రలు, సామలు, ఆరికలు, ఊదరు, అండుకొళ్ళు, బరిగళ్ళు, రాగులు, సద్దులు, జొన్నలు ఇవి కాకుండా ఇంకేమంది ఉంటాయి. ఇన్ని రకాల కూరగాయలు ఫ్రెష్గా. ఇప్పుడు మన మన బాధ్యత ఏమంటే భూమిని కెమికల్స్ వేసి నాశనం చేయకుండా భూసారాన్ని కాపాడుకొని భూమాతను రక్షించుకొని భూమిని అయినా నాకు పేడలు వేయి, ఆ పెంటపోగులు వేయి, జనుము జరగ నోరు తెలిసి అడతా ఉంటే సారీ మాని లోపల యూరియాలు డిఏపీలు వస్తాను. ఇప్పుడు పండవు కరెక్టే, ఇప్పుడు వెళ్ళబడి పండవు. చిన్నగా మారండి. మీకు 5 ఎకరాలంటే 1 ఎకరాన్ని మార్చండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు జనుము జరగేయండి, పశువులు పెట్టండి. బయోచార్ అంటే మీ మొక్కలను భూమిలో లోపలేసి కట్లు గాలిస్తే అది బయోచార్ అవుతుంది. అది వేస్తే తామర పట్టుకుంటుంది, బ్యాక్టీరియాకి ఇళ్ళు కట్టేదానికి అది తొందరగానే. సో అవన్నీ చేయండి. రకరకాల మెథడ్స్ వచ్చినాయి. సైంటిస్ట్ కొంతమంది చేస్తూ ఉంటారు. డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు దీని మీద ఎక్కువ పని చేస్తూ ఉంటారు, హైదరాబాద్ సైంటిస్ట్. సో భూమి సారాన్ని ఎక్కువ తొందరగా ఎట్టబెంచాలని ఆ మెథడ్ వేసి ఆ భూసారాన్ని పెంచి భూమాతను రక్షించి దాంట్లో ఉండే టమాటాలు, వంకాయలు, బెండకాయలు తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. చూసుకోండి. నేను ఆఫ్రికా పోయినా కదా వ్యవసాయానికి. కరెక్ట్గా చెప్పింది. ఇంటి పెరట్లో 4 అరటి చెట్లు, 4 టాపియోకా కర్రపెండలము, 4 మొక్కజొన్న, అవి 4 అరటి, 2 రకాల అరటి, దాంట్లో కాల్చే అరటి, తినే అరటి, అవి తిని ఆరోగ్యంగా ఉంటారు. ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. రోడ్డు మీదకి క్యారెట్లు ఏంది, పైనాపుల్ కోస్తే అట్లే తిన్నామనిపిస్తుంది. ఇంకా అట్లే పైనాపుల్ ఎందుకు భూసారం ఉంది అంతే, ఇంకేం లే. వాళ్ళు ఏమి చేయడం లే, అట్లా నాటితే బతికిపోతా ఉండే. చిరుకుని దున్నేస్తే చంపేయాలని చచ్చిపోవడం లే, అమ్మటి ఎత్తుకుంటే అట్లే బతుకుంది, అట్లే ఉండదు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. నేను ఇక్కడ పొద్దున్న తిని నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు ఏం తినలా, ఫ్లైట్లో చెత్త వద్దని తినలా. పోతానే రోడ్డు మీద అరటిపండ్లు అమ్ముతుంది ఒక అమ్మాయి. చాలా మంది అమ్ముతా ఉంటారు రోడ్డు మీద సిటీలో. అరటిపండ్లు 8-10 తీసుకున్నాం. నాయన అమృతం అంటే అదే. ఏం టేస్ట్ ఉంది తెలిసిన అరటిపండు, చిన్న అరటిపండు ఎంత ఏదో వెరైటీ. అవి ఏం చేయట్లేక ఎనీథింగ్. అంటే అక్కడ పైనాపుల్ కానీ, అక్కడ మొక్కజొన్న కానీ, అక్కడ కర్రపెండలు కానీ, అక్కడ గింజగడ్డలు అంటాం మేము. ఇది స్వీట్ పొటాటో, మీరేమంటారు దాన్ని? చిలకడ దుంపలు అంటారా? చిలకడ దుంపలు. వాడు నిప్పుల మీద కాల్చిచ్చినాడు. ఏం టేస్ట్ ఉంది. అక్కడ ఏదో మనకు ట్రైబల్ విలేజ్ తీసుకుపోయినారు. ఆ ట్రెడిషనల్గా వాళ్ళు బనానా జ్యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా ఏంటి, ఒక రకమైన గడ్డి పండిన ఒక రకమైన బనానా. అన్ని రకాల బనానాలు ఉన్నాయి. మనమైనా ఏమనుకుంటామా, అయ్యో ఆఫ్రికా ఏమీ తెలియదు. అక్కడ ఏంటంటే అక్కడ భూమి ఎంత, అక్కడ నల్లోళ్ళు కదా, ఏమంటే అరే వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు. అట్లీస్ట్ గానా, అట్లీస్ట్ సమ్ కంట్రీస్ సూపర్గా ఉన్నాయి. సాయిల్ బాగుంది, గాలి బాగుంది, నైల్ నది ప్రవహిస్తూ ఉంది. ఇటు తొమ్మితే 6 అడుగులు నీళ్లు. ఆ న్యూట్రిషన్ అంతా ఆ కూరగాయల్లో ఉంది. క్యారెట్లు ఏంది, బీట్రూట్లు ఏంది, కాలీఫ్లవరు, బ్రోకోలీ, క్యాప్సికము, పల్లీలు, చెరుకు, అన్ని ఫుడ్లు రోడ్డు మీద. ఇంకా ఓకే, వాళ్ళంతా 1000 ఎకరాల్లో ఆవుల్ని పెంచి కోసుకొని తినేదానికి, బీఫ్ తింటారు. అవి నేను సరే. సో అట్లా బ్యూటిఫుల్ ఫుడ్. అంత అద్భుతంగా భూమిని కాపాడుకుంటే మనం భారత మాతను కాపాడాలంటే భూమిని కాపాడాలి. సో భూమిని కాపాడుకుంటే దాంట్లో వచ్చే న్యూట్రిషన్ వాల్యూస్ మీకు వస్తే మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. సార్ ఇది కంప్లీట్ చేసే ముందు నేను ఇంటర్లో కంప్లీట్ అవ్వగానే బీటెక్ ఇంజనీరింగ్ చేద్దామా
లేకపోతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేద్దామా అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆచార్య యూనివర్సిటీలో చేద్దామని రెడీ అయినప్పుడు వెంటనే నా బాబాయ్ ఏం చెప్పారంటే, అగ్రికల్చర్ ఫ్యూచర్ ఏం లేదు, నువ్వు ఖాళీగా ఊర్ల మీద తిరగడమే, దాని చేయవద్దు. బట్ నేను ఇప్పుడు కూడా రైతులతో ఎప్పుడు కూడా వాళ్ళ బాధలు చెప్పుకోవడమే చూసాను, కానీ ఒక రైతు సక్సెస్ అయ్యాడు, మీరు కూడా వెళ్ళండి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను ఎప్పుడు రైతులు, బట్ చాలా రేర్ గా మీరు కనబడుతూ దాని నేను కూడా కొంచెం చదువుకుంటే కాబట్టి నేను టమాటాలు పండించే టైం నుంచి టమాటాలు ఫస్ట్ మదనపల్లికి టమాటాలు తెచ్చింది మా ఫాదరే. టమాటా పద్మనాభరెడ్డి అని పేరు మా ఫాదర్కి. ఎప్పుడు 1960s ఇటలీ నుంచి సీడ్ తీసుకొచ్చి వేసి అప్పుడు అమ్ముడు పోక కేరళ వాళ్ళకి చెప్పి వాడు మామూలు ఫోన్ లేదు అప్పుడు అట్లా వచ్చి అట్లా. ఇప్పుడు మదనపల్లి ఏషియాస్ బిగ్గెస్ట్ టమాటో మార్కెట్ మదనపల్లి మార్కెట్. సో మా నాయన చదువుకున్నాడు కాబట్టి ఆ కాలంలో మేము ఇంకేం చేయాలా అనుకునే ప్రాసెస్లో సజ్జలు, జొన్నలు, సన్ఫ్లవర్, మొక్కజొన్న ఆడమగ వేసి సీడ్ ప్రొడక్షన్ అంటే రేట్ ఫిక్స్డ్. సో 4 లైన్లు ఆడవేసి ఒక లైన్ మొగదేస్తే ఈ మొగదాన్ని పోలను పెడితే అవి హైబ్రిడ్ అయితే అవి మొగదానిలో సెల్ఫ్ పాలిష్ కాకుండా పైన దానికి డీటెయిల్స్ అట్లా చేసుకుంటే పుచ్చకాయల సీడు, ఖర్బూజకాయల సీడు, సన్ఫ్లవర్ సీడు ఇవన్నీ చేసుకుంటా అట్లా లేబర్ మనుషులు దొరికేది చేసుకుంటా మళ్ళీ వాటి కూడా లేబర్ దొరకకుండా కష్టపడతా ఉంటే మళ్ళా ఈ నిమ్మగడ్డి, కాజిగడ్డి ఇట్లాంటివన్నీ వేసి వాటిలో ఆయిల్, తులసి ఇట్లాంటివన్నీ వేసి వాటిలో ఆయిల్ తీసే ఫ్యాక్టరీ పెట్టి దానికి నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది 2003లో. అబ్దుల్ కలాం గారి దగ్గర రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకొని. సో అట్లా మార్చుకుంటా పోయినా కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ అయినా. నేను అక్కడే నిలిచిపెట్టేది వచ్చేవాడిని, టమాటాలతో నాకు ఏం రాదంటే పోయేవాడిని. సో నువ్వు ప్రపంచం మారుతా ఉంది, ఎందుకు మారాలంటే గ్లోబలైజేషన్. ఓకే, ఇంత ముందర మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ జరిగిందో ప్రపంచంతో కలిసిపోయినాం. సో ప్రపంచానికి ఏం కావాలో నువ్వు తయారు చేసేట్లుగా అది రెడీ కావాలి, తప్పదు, లేకపోతే సర్వే కాలేవు. అంతకుముందు మీ విలేజ్కి, మీ జిల్లాకి, మీ ఊరికి కావాల్సిన తయారు చేయడం నీకు గౌరవం ఉంది. మీ ఇంట్లో 100 బస్తాలు వరి ఉందంటే అబ్బా 100 బస్తాలు అబ్బా భూస్వామి అమ్మా ఫుడ్ సెక్యూరిటీ, ఎంత గౌరవము ఆ పనికి, ఆ చేసే పనికి. అది లేదు కదా. ఇప్పుడు ఎంత వేసేసి బియ్యాలని పెట్టేసి ఎక్కడో చేసి అందరికీ రైస్ ఎత్తుకొచ్చి ఇచ్చేసి ఇంత గేజ్ ఇచ్చేసి ఆ రైస్ తిని ఇంత పొట్ట పెరిగి అందరికి షుగర్లు వస్తే మళ్ళీ గమ్మ తిరిగి సార్ నాకు షుగర్ వచ్చిందంటే మళ్ళీ మాత్రం వేసుకోపో. ఏంద్రైనా అయినా ఇది జొన్నలు తిన్నప్పుడు, సద్దలు తిన్నప్పుడు బాగుండేది, ఈ రైస్ తిన్నాక ప్రాబ్లం అయ్యాయి. జమీందారులు ఎక్కువ రైస్ తినేవాళ్ళు, ఎందుకు వాళ్ళ పని ఏమిలే, వాళ్ళకి తింటా ఉండేదే పని, వాళ్ళకి అడిగిపోవాలి పిన్న మళ్ళీ తినాలా. ఆ సినిమాలో డైలాగ్ జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని. వీడు తింటానే ఉండవు రోజంతా. పని వాళ్ళకి ఏమింది, ఒకసారి తినేస్తే అమ్మా బయట డబ్బులు ఎక్కువైతాయి, ప్లస్ మాకు శక్తి ఉండదు, జొన్న సంగతి తినకపోతే మాకు శక్తి ఉండదు, కొర్రలు తినకపోతే మాకు శక్తి ఉండదు అని వాళ్ళు రైట్ ఫుడ్ తినేవాళ్ళు. వాళ్ళేమనుకునేవాళ్ళు, బా జమీందారు గారు తెల్ల బియ్యం తింటా ఉంటారు బా అనుకుని, ఎప్పుడున్నా తెల్ల బియ్యం వీడు తింటే దేవుడు బొవ్వా అదేదో పెద్ద స్పెషల్ అనుకుని తినేవాళ్ళు అందరూ సామాన్యులు. వీళ్ళకి ఏమండిపోయింది, ఓ జమీందారు తెల్లను ఇదేదో మంచిదిరా మనకంటే గతి లేదు అని. ఆ జమీందారు తెల్లను తిని 4 సార్లు 5 సార్లు వాడు 40 ఏళ్ళకే శ్రద్ధాంజలి వాడు తెచ్చినాడు. రాజపండ్లు తెచ్చుకొని, క్యాన్సర్ తెచ్చుకొని, రోగాలు, కిడ్నీలు ఫెయిల్ తెచ్చినాడు. ఎక్కువ తినే, తక్కువ తిని ఆరోగ్యం ఉండి 20 ఏళ్ళు బతికి పనిచేసేవాళ్ళు. రాచపుండు అంటే అదే రాజులకు వచ్చే పుండు అని. రాజు ఎక్కువ తిని పని చేయకుండా స్వెట్ బయటికి రాకుండా ఉంటే వాడు వస్తాడు బిడ్డాని, చెమట పట్టినోడు ఆరోగ్యంగా ఉంటాడు. వీడేం చేశాడు, ఇప్పుడు రాజు తిని రైస్ కావాలి తీసుకో 30 కిలోలు 40 కిలోలు ఒకరికి. వీడు రైస్ తిని వీడు రాజు అయిపోయి వీడికి షుగర్లు, బీపీలు అయిపోయి ఎంత సింపుల్ ఇది అర్థం చేసుకుంటే. మీరు జొన్నలు తినండి, జొన్న రొట్టెలు మీ రోగం పోతుంది. ఏమొద్దు, జొన్న రొట్టె తినండి, జొన్న జగాటిక జొన్న రొట్టె, రాగి జావా, ఎప్పుడన్నా వారానికి ఒకసారి దబ్బుడు బియ్యం, దట్స్ ఎనఫ్. సరే ఇప్పుడు నేను అదే ఒక యంగ్స్టర్ ఇలా నార్మల్ గా జాబ్లు, బీటెక్లు నేను చూడు ఇప్పుడు కేబీఆర్ చుట్టూ పరిగిద్దామంటే రెడీ, నో ఫుడ్ సిన్స్ మార్నింగ్, నో ఫుడ్ ఓన్లీ మార్నింగ్. అది కూడా ఈ బురుగులతో చేస్తారు కదా ఉప్మా, అవలకి బాత ఏదో అంటారు దాన్ని, ఎంత తిన్నా అది నాకు పెద్ద ఇష్టం ఉండదు అది నాకు ముందు. సరే అది తిన్నా, జొన్న రొట్టె అయితే ఆయన బాగుండా కదా, చూడు మాట్లాడుతూనే ఉండా. యంగ్స్టర్స్ సజెషన్స్ అంటే త్రూ వ్యవసాయాన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏ విధంగా అదే ఇప్పుడు వ్యవసాయం నార్మల్ది కాకుండా మీరు డెఫినెట్ గా రైట్ సాయిల్స్ లో ఆర్గానిక్ గా చేస్తాం అనేది మీరు అర్థం చేసుకొని ప్రూవ్ చేసి ఈ రకమైన కూరగాయలు మీ ప్యాకేజ్ ఇస్తామని పెద్ద అపార్ట్మెంట్ 200 ఇండ్లకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మీ దగ్గర సొట్టం ఉన్నాయి అట్లా ఉన్నాయి కెమికల్ ఫ్రీ అని వాళ్ళందరినీ చూపించి మీ పొలము ఆ రకమైన ఫుడ్స్ ను మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే మీకు రేట్ వస్తుంది, రిటైల్ రేట్ వస్తుంది. రైతుల ప్రాబ్లం ఏమంటే మాకు 6 రూపాయలు ఇచ్చి ఆడ 30 రూపాయలు అమ్ముతూ ఉంటారు.
సో మేమే 30 రూపాయలు వచ్చింది అనుకో, రైతులు డబ్బులు వచ్చినట్టే కదా. ఇంకా నువ్వు ఆర్గానిక్ 40 రూపాయలకి అమ్మినావు అనుకో, ఇంకా మంచిది కదా. సో ఆర్గానిక్ చేయండి, ఓ 10 మంది ఫ్యామిలీస్, 100 మంది ఫ్యామిలీస్కో సప్లై చేయండి, రియల్ ట్రూ ఆర్గానిక్. వాటితో మీకు డబ్బులు వస్తాయి, మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు, మీరు తినొచ్చు, మీరు 10 ఫ్యామిలీస్ మంచి ఫుడ్ ఇవ్వచ్చు, మీకు డబ్బులు వస్తాయి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రకృతి వనం ఇంకా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళి చాలా మందికి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే.